చెక్ చెక్ హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ కూడా హార్డీ వెల్కమ్ టు ద భూతద్దం భాస్కర్ నారాయణ ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. డే 1 నుంచి ఫస్ట్ లుక్ కానివ్వండి, పోస్టర్, టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎంత క్యూరియాసిటీని క్రియేట్ చేశారంటే ఈ టీం అందరు కూడా. ఫస్ట్లీ హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అందరికీ కూడా మంచి బర్స్ క్రియేట్ అయింది. మీ ప్రమోషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, ప్రతి పాట చాలా అద్భుతంగా దగ్గరుండి చేస్తున్నారు. స్నేహల్ గారు, హార్డీ కంగ్రాచ్యులేషన్స్. యంగ్ ప్రొడ్యూసర్స్ ఈజ్ ఆర్ గోయింగ్ టు మేక్ క్రియేట్ సమ్ మ్యాజిక్ మార్చ్ ఫస్ట్న. ఖచ్చితంగా ఈ సినిమా మనందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. డిటెక్టివ్ కైండ్ ఆఫ్ జోనర్లో వచ్చిన సినిమాలు ప్రతిదీ అప్పట్లో చంటబ్బాయ్, మొన్న నవీన్ పొలిశెట్టి గారి సినిమా, ఇప్పుడు ఇది. ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. ఈ సినిమా మన గుండెల్ని హత్తుకునేలా ఉండబోతుంది అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. మార్చ్ 1న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన శివ ట్రాన్స్ సాంగ్ అయితే అసలు ఎంత బాగుంది అంటే అసలు ఆ ట్రాక్, ఆ లిరిక్స్ గూస్ బంప్స్ని క్రియేట్ చేశాయి. అండ్ ప్రతి వాళ్ళ నోట్లో నుంచి వింటున్నాం మనము ఎంత చక్కగా ఉంది ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి కాంటెంట్ అని చెప్పి. మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ అండ్ విజయ సారాగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్నేహల్ గారు, శశిధర్ గారు అండ్ కార్తిక్ గారు ప్రొడ్యూసర్స్గా, గౌతమ్ గారి సినిమాటోగ్రఫీలో ది గ్రేట్ శ్రీచరణ్ పాకాల గారి అద్భుతమైన మ్యూజికల్లో, పురుషోత్తం రాజ్ గారి డైరెక్షన్లో, అండ్ అలానే మన బ్యూటిఫుల్ రాశి సింగ్, శివ కందుకూరి గారు సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ మార్చ్ 1న రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన శివ ట్రాప్ ట్రాన్స్ అన్న సాంగ్ని ఒకసారి చూసేద్దాం. శివ ట్రాప్ ట్రాన్స్ సాంగ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. గౌరవమే డౌన్ చేయి, వైడ్ లైట్స్ ఆన్. ఎస్, ఇది శివ Light, light, ట్రాప్ light, light, ట్రాన్స్ లిరికల్ వీడియోనే ఇలా ఉంటే మనం మార్చ్ 1న 70 mm అంత పెద్ద బిగ్ స్క్రీన్లో చూస్తే అసలు తట్టుకోగలమా? అసలు ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సినిమా ప్రేమికులందరం కూడా ఈ భూతద్దం భాస్కర్ నారాయణ గురించి. లేట్గా అయినా లేటెస్ట్గా మంచి కంటెంట్తో ఇంకాస్త మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మార్చ్ 1న భూతద్దం భాస్కర్ నారాయణ టీం అందరూ కూడా. అండ్ ఈ పాటని కాలభైరవ గారు పాడారు అండ్ చైతన్య ప్రసాద్ గారు లిరిక్స్ అందించారు. ఈ పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరికీ అందుబాటులో ఉంది. అండ్ ఈ పాటకే రిలీజ్ అయిన ఈ టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంది, భూతద్దం భాస్కర్ నారాయణ అన్న పాట. అండ్ ఇలా ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి ఈ సినిమా ద్వారా, మనల్ని ఇంకా క్యూరియాసిటీకి గురి చేస్తూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ని చూసాం అండ్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ట్రైలర్ని చూడబోతున్నాం. ఆ ట్రైలర్నే మనం అంతగా ఎంజాయ్ చేశాము అంటే ఇప్పుడు ప్రీ రిలీజ్ ట్రైలర్ ఇంకెంతలా ఉండబోతుందో మాటల్లో చెప్పలేము. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ట్రైలర్ని చూసేద్దాం. ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్.
వన్స్ మోర్ ప్లీజ్. ఓ మై గుడ్నెస్! ఈ ట్రైలర్ కూడా అదరహో అంతే. ఎవరి టక్కరి బుడతడు? ఆ టక్కరి బుడతడి పేరు శివ కందుకూరి. ఈ సినిమా తర్వాత మార్క్ చేసి పెట్టుకోండి. ప్రతి ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ అబ్బాయి వైపు చూడకపోతే హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ రాశి గారు చాలా అందంగా కనిపిస్తున్నారు. మీ ఇద్దరికి ఈ సినిమా ద్వారా ఆ దిష్టంతా పోయి మంచి జరగాలని కోరుకుంటున్నాం. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. రాజ్ గారు మీరు మార్చి 1 తారీఖున పార్టీకి రెడీగా సిద్ధంగా ఉండండి. మేమందరం వచ్చేస్తున్నాం హిట్ కొట్టి. ఓకేనా? ఎస్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ అండ్ విజయ సారాగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్నేహల్ గారు, శశిధర్ గారు అండ్ కార్తిక్ గారు ప్రొడ్యూసర్స్గా, గౌతమ్ గారి సినిమాటోగ్రఫీలో, శ్రీచరణ్ పాకాల గారి మ్యూజికల్లో మా ఊరే అనంతపురం అంట. పురుషోత్తం రాజు గారు చాలా చక్కగా ఉంది మొదటి సినిమా. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. సో పురుషోత్తం రాజు గారి డైరెక్షన్లో అండ్ రాశి గారు అండ్ ఆర్ వెరీ ఓన్ శివ కందుకూరి గారు మనకు సంయుక్తంగా అందించబోతున్నటువంటి సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ మార్చి 1న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పిలిచేద్దాము ప్రొడ్యూసర్స్ అయినటువంటి స్నేహల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అండ్ శశిధర్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శశిధర్ గారు, హార్డీ వెల్కమ్. అండ్ రాజ్ కందుకూరి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ రాజ్ గారు, హార్డీ వెల్కమ్. అండ్ శ్రీచరణ్ పాకాల గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం పురుషోత్తం రాజ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఇందులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేసినటువంటి శివరామ్ గారిని కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. హార్డీ వెల్కమ్ అండి. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ రాశి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ వెరీ ఓన్ శివ కందుకూరి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఫోటో ఆప్ ఫర్ మీడియా ప్లీజ్. కొంచెం ముందుకి.
ఎస్, ముందుగా యంగ్ ప్రొడ్యూసర్ స్నేహల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్నేహల్ గారు. Hello, good evening, Andy. First, thank you so much to the media people. Thank you so much for giving us such a good buzz. Ippudu memo we are able to stand in front of you people and also compete with big films right now. So we are very happy with, and I want to give a big thank you to all you people. First of all, thank you. And పెద్ద లిస్టే రాసుకొని వచ్చారు ఇవాళ మొత్తం థ్యాంక్ యూ మీట్ లాగా అయినా. లేదండి, I have to thank a few people before I leave. So first, I want to congratulate the entire team of BBN for where we are right now. And coming to the direction team, I have a few people. The entire direction team was fabulous. But two people I just want to mention. One was Shravan, Mr. Shravan, who has helped me through the entire project, and also ఒక డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్గా నాకు కంప్లీట్ with respect to contacts or everything, wherever he helped. For every debutant producer, I would say, this is the guy to go, Mr. Shravan. Then I would want to thank another person, Mahesh, who has been there with us. He is the AD, who has been there from the beginning. And ఏమైందంటే అండి, he basically was working so much. ఒక రోజు 2ంటికి మార్నింగ్ కూడా హార్డ్ డిస్క్ ఇస్తున్నప్పుడు పాపం ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కుక్కలు అడ్డు వచ్చి ఆయన హ్యాండ్ డిస్లోకేట్ అయిపోతే దెన్ హీ క్విట్. So I have to thank him very much. Then I want to thank the costume people, Ashwant and Pratibha, who are very dear friends to me, and then who are a support pillar to me. And then of course music, Srichar and Pakala. Anna, because he's, if you can see all the movies that are coming, he's there because he helps, he gives his team to us. That is his biggest asset, because we can sit and do customized way of filmmaking or in the music process. We learn a lot through him because ఆయన ప్రోగ్రామర్ ఇస్తుంటే మేము కూర్చొని ఆయనతో చాలా నేర్చుకున్నాం యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఓకే, ఇప్పుడే విచ్చేసినటువంటి షఫీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. షఫీ గారు, హార్డీ వెల్కమ్, ప్లీజ్ జాయిన్. So then I have the digital team. I want to thank Vineet and Sandeep because they have been helping me from the beginning, from my previous film. They are my very close friends, and as well as ఇప్పుడు మొత్తం బజ్ అంతా క్రియేట్ చేసిన దానికి I really want to thank them because I might not get a chance later, so I'm just finishing off, almost done. Then the art department, I have Roshan Anna, who helped us without, I think he should have charged me more than 1 crore of rupee. మీరు ఇప్పుడు చూసిన లిరికల్ మొత్తం కూడా ఆయన ఏఐతో జనరేట్ చేశారు. He didn't even charge me a rupee. So this is one of the best persons that I've worked with. Coming to the PR team, Teju Garu, thank you so much for the entire support that you've given. She's like killing it. So I'm so happy that we have got connected and then we are working here. Then AHA team, Srinivas Balabhabalmala garu, that I wanted to thank. And last and not least, my wife Keertana, who was there since the beginning, and she has supported me so much. And I have gone to the darkest places with this film. 2.5 years is not a small time. So on March 1st, I think we can have a good show. Thank you so much. March 1st, Bhutatham Bhaskar is releasing. Thank you. థ్యాంక్ యూ స్నేహల్ గారు. ఖచ్చితంగా మీ పాకెట్లు అయితే ఫుల్ అవ్వబోతున్నాయి March 1st, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు శశిధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన వర్జన్లో ఆయన చెప్పారు, మీ వర్జన్లో మీరు చెప్పండి. మీరేమేం పేర్లు రాసుకున్నారు, ఎవరికి థ్యాంక్ యూ చేద్దాం అనుకుంటున్నారు? నేనేం రాసుకోవాలి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బికాజ్ ఇవాళ రోజు భూతద్దం భాస్కర్ నారాయణ అని ఒక మూవీ వస్తుంది అని మా వంతు ప్రయత్నం మేము చేసి వీ పుట్ అప్ అ థింగ్ అవుట్. బట్ మీరందరూ యూ హ్యావ్ టేకెన్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. నౌ పీపుల్ నో దట్ దెర్ ఇస్ దిస్ టైటిల్, దెర్ ఇస్ అ మూవీ కమింగ్. ఇది ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ గైజ్ అండి. మేము ఎంత కష్టపడ్డామో, ఐ మీన్ యూ గైజ్ హ్యావ్ ఆల్సో టేకెన్ ద సేమ్ దిస్ థింగ్ అండ్ సపోర్టెడ్ అస్. ఎవ్రీ ఈవెంట్ వీవ్ డన్, ఎవ్రీ ఒక చిన్న బయట వదిలిన you guys have covered it, taken it to the next level. ఇవాళ మా మూవీ యూఎస్లో రిలీజ్ అవుతుంది, వేరే స్టేట్స్లో రిలీజ్ అవుతుంది అంటే డే వన్ వెన్ వీ వేర్ యాక్చువల్లీ షూటింగ్ వీ నెవర్ హ్యాడ్ దట్ ఇన్ అవర్ మైండ్ అండి. అంటే ఇప్పుడు మా ఓటీటీ ఈజ్ ఆల్సో డన్, సో వీవ్ సైన్ ద డీల్. వీ నెవర్ హ్యాడ్ దట్ థింగ్ దట్ బికాజ్ వైల్ పోస్ట్ పాండమిక్ వైల్ వీ వర్ వర్కింగ్ వీ న్యూ దట్ చిన్న సినిమాలకి ఓటీటీ అనేది సినిమాకి ముందు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. వచ్చిన ఈవెన్ ఆఫ్టర్ ద మూవీ ఇట్స్ ఓన్లీ ఆన్ షేరింగ్ బేసిస్ అంటారు.
బట్ స్టిల్ బీయింగ్ అ స్మాల్ మూవీ వీఆర్ దేర్ ఇన్ US అబౌట్ 70+ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. And then not only Telangana and Andhra, we are coming in Chennai, we are coming in, Tamil Nadu, Karnataka, we have 4-5 screens in Delhi, 2-3 screens in Mumbai, Odisha. So this is something, it's a great achievement, and I would like to thank everybody who's here, and also ikkada lenolu lightman nunchi the extremities, whatever, all the people, whoever have worked, I would really like to thank them andi. మా అందరికీ వీవ్ ఆల్రెడీ సీన్ సక్సెస్ అండి, బికాజ్ సినిమా వచ్చేది March 1st, బట్ ఫర్ అస్ పర్సనలీ, ఫర్ ఎవ్రీబడి హూస్ వర్క్డ్ ఇన్ దిస్ టీమ్, all these events which are happening currently with us, I think we've already hit success, and I hope you guys also agree for it. And I would like to thank every technician. ఇప్పుడు స్నేహల్ చెప్పినట్టు నేను సక్సెస్ మీట్లో అందరి పేర్లు చిట్టి పట్టుకొని వచ్చి రాస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శశిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రాజ్ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, హార్టీ వెల్కమ్ టు మీడియా అండ్ ఫ్రెండ్స్. ఒక సినిమా థాట్ కన్సీవ్ అయి నుంచి ఇక్కడ దాకా తీసుకురావడం ఈజ్ అ గ్రేట్ ప్రాసెస్, పర్టికులర్లీ ఫర్ న్యూ ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఏదో 10 సినిమాలు తీసలేరు, ఫస్ట్ సినిమా చేశారు, కానీ ఒక ప్యాషన్తో వచ్చారు. వచ్చినప్పుడు నేను బిగినింగ్లో ఇండస్ట్రీలో ఉండే రిస్కులు ఏంటి, రిలీజ్ దాకా ఎలా తీసుకురావాలి, మధ్యలో ఎటువంటి ఛాలెంజెస్ రావచ్చు, కాస్ట్లు పెరగచ్చు, అన్నీ చెప్పాను. వాళ్ళు అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పారు. అన్నట్టుగానే ఆబ్వియస్లీ ఏ సినిమా కూడా అనుకున్న బడ్జెట్లో అవ్వదు, కొద్దిగా పెరిగింది. అది వాళ్ళు రెడీగా ముందుకు వచ్చేసారు, చాలా ప్యాషన్తో ఇంట్రెస్ట్తో చేశారు. సీజీకి డబ్బు పెరిగినా నో ప్రాబ్లం, మాకు ఆ సీజీ కావాలన్నారు. ఒక కొత్త దర్శకుడు, మంచి విషయం ఉన్నటువంటి దర్శకుడు పురుషోత్తం రాజు తనని నమ్మి తీశారు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ది ప్రొడ్యూసర్స్, కార్తీక్, స్నేహల్ అండ్ శశి, ఫర్ ట్రస్టింగ్ శివ అండ్ గివింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నేను చూశాను, వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఇట్ హస్ కమ్అట్ రియల్లీ వెల్. అంటే ఇక్కడ దాకా చూస్తే వాళ్ళు ఈ స్కేల్కి తీసుకొస్తామని వాళ్ళే అనుకోలే. ఫస్ట్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు, దానికి రెస్పాన్స్ బాగుంది. తర్వాత ఒక 1.5 month క్రితం ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు 3 weeks బ్యాక్. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. శివ ట్రాప్ సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా గర్వంగా, చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ పట్ల నాకు. ఎందుకంటే నేను ఒక ప్రొడ్యూసర్ని ప్రైమరీలీ, నాకు ఇవన్నీ ఒక 15-20 years నుంచి నాకు తెలుసు. నా జీవితంలో విజయాలు ఉన్నాయి, నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి, అపజయాలు అన్నీ కూడా చూశాను నేను. సో కాబట్టి ఈ రిస్కులు నాకు ముందే చెప్పాను, వాళ్ళు సక్సీడ్ అవ్వాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, సేఫ్గా ఉండాలని కోరుకున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు బిజినెస్ కూడా చేసేసారు. నేను మొన్న సైన్ కూడా చేశారు, ఓటీటీ కూడా చాలా మంచి ప్రైస్కి అమ్మారు. వెరీ హ్యాపీ. వాళ్ళు చూసి 3 teams చూసి కొనుక్కున్నారు. అలాగే వాళ్ళకి 2 offers ఉండాలి, ఒక మంచి ఆఫర్కి ఇచ్చుకున్నారు. అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా జరుగుతోంది, త్రూ గీతా ఆర్ట్స్ జరుగుతోంది. మంచి ఇందాక శశి చెప్పినట్టుగా డిఫరెంట్ మంచి లొకేషన్స్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఇక్కడ దాకా వచ్చారు. ఒక దీంట్లో ఈ బజ్ కనుక కంటిన్యూ పర్వాలేదు అని అనిపించుకున్నా పెద్ద హిట్ అవుతుంది సినిమా, నాకు ఆ నమ్మకం ఉంది. సో ఇప్పటిదాకా మీడియా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కైండ్లీ సపోర్ట్ దిస్ ఫిలిం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, విల్ బీ షూర్లీ హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ విష్ ది ఎంటైర్ టీమ్. అందరికి పేరు పేరున నేను సక్సెస్ మీట్లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చాలా హంబుల్గా, వినయంగా మనం ఓన్లీ పైవాన్ ప్రే చేయాలి, బాగుందంటే సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేయాలంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. శివరామ్ గారు, మొత్తానికి ఫైనల్గా ఇన్ని రోజులు పోస్టర్స్లోనే చూసాం, ఇవాళ ఈవెంట్లో కనిపించారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకుమార్ అని చెప్తాను ఈ స్టేజ్ మీద, కన్ఫ్యూజ్ అయిపోతాను. ఈ ఫిలింలో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశానండి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఇంద్రుడి క్యారెక్టర్ ప్లే చేశాను అనుకోండి. సో మా డైరెక్టర్ నిజంగా చాలా మంచి కథ రాసేటండి. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యండి ఇవన్నీ చెప్పకూడదు అండి కథ గురించి. బట్ అంటే చాలా మంచి కథ అండి. చాలా అంటే మీన్ అసలు ఇలాంటి సెగ్మెంట్లో ఇలాంటి ఒక కథ రాయొచ్చు అండ్ ఈ సినిమాని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారని అసలు జీరో ఎక్స్పెక్టేషన్ సెట్కి వెళ్ళండి. బట్ ఇలాంటి అవుట్పుట్ తీసుకొస్తారని నేను కూడా అనుకోలేదు. అండ్ ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా డైరెక్టర్ కూడా చాలా థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పినప్పుడు అందరూ బయట అడిగారు ఎవరు హీరో అని. నేను కూడా కామన్గా చెప్పాను రాజ్ కందుకూరి వాళ్ళ అబ్బాయి అని. ఈ సినిమాతో ఆ లెక్క మారుతుందండి. థ్యాంక్ యూ. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ అండి. అండ్ ఇప్పుడు షఫీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్లో మనల్ని అలరించారు. అండ్ ఎస్ సార్. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకు, విచ్చేసిన అతిథులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, భూతద్దం భాస్కర్ నారాయణ రిలీజ్ కాబోతున్న సందర్భంగా అందరూ రకరకాలుగా చిత్రం గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలనేసి డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికీ మంచి పేరు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ షఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శ్రీచరణ్ పాకాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈయన మొత్తం ఇవ్వాల్సిందంతా ఇచ్చేసి సైలెంట్గా అలా మూలకు నిల్చొని ఉంటారు ఏంటో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ట్రైలర్, టీజర్స్, సాంగ్స్ కూడా మీరు చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. స్నేహల్ అండ్ శశి. యంగ్ బ్లడ్ ఉన్నప్పుడు ప్యాషన్ ఎక్కువ ఉంటుంది ఫిల్మ్ మేకింగ్లో. సో యూనో ఐమ్ రియలీ హ్యాపీ దట్ యంగ్స్టర్స్ ప్రొడక్షన్ చేస్తూ ఇలాగా దే ట్రైంగ్ టు గెట్ ఫిల్మ్స్ ఆన్ బోర్డ్ అండ్ దే ఆర్ కంపీటింగ్. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ భూతద్దం భాస్కర్ నారాయణ. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ కమింగ్ టు ది యాక్టర్స్ డెవ్, డైరెక్టర్ గురించి తర్వాత చెప్తాను. కమింగ్ టు ది యాక్టర్స్ డెవ్ డన్ అ ఫినామినల్ జాబ్. అండ్ షఫీ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ శివ అండ్ రాశి అండ్ శివ, ఆల్ ఆఫ్ దెమ్ సూపర్ చేశారు. డిటెక్టివ్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్, థ్రిల్లర్. So I was very excited to make the background score of this, and 2 songs. Shiva Trap Trance, my good friend Kala Bhairava, చాలా అద్భుతంగా పాడి మీరు విన్నారు. అండ్ థ్యాంక్స్ టు రోషన్ ఫర్ గివింగ్ అన్ అమేజింగ్ విజువల్ విత్ చాలా చాలా న్యూ ఏజ్గా నాకే అసలు నేను చేసిన పాటని నెక్స్ట్ లెవెల్లో చూపించారు విజువల్గా. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ పురుషోత్తం రాజ్. సో నేను మూవీ ఎక్స్ప్లెయిన్ చేయడం, నరేషన్ అంతా కూడా చిన్న, మీరు రిలీజ్ ట్రైలర్లో చూసినా కూడా మైథలాజికల్ ఎలిమెంట్ ఉంటుంది. మైథలాజికల్ నరేషన్ కూడా అయింది నాకు. సో నరేట్ చేసినప్పుడు కూడా అలాగే అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు కూడా అంతే. జనరల్గా మనం అదే ఇందాలే చెప్తున్నాను, యాక్చువల్గా మనం ఏమైనా సపోజ్ వద్దనుకుంటే నో బ్రో, ఓ మై గాడ్ అని అలా అంటాం. మనోడు వెనక నుంచి నచ్చిపోయిన హతవిధి అన్న టైప్లో బిహేవ్ చేస్తాడు. సో ప్రతిదీ మాట్లాడేది కూడా ఓ లింక్ తోటి మాట్లాడతాడు. సో వెరీ టాలెంటెడ్ గై, చాలా అవగాహన ఉంది. అండ్ థరోగా ఎంజాయ్ చేశాను. అండ్ ఐ టేక్ ది స్టేజ్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్. జనరల్గా ఒక ఫిల్మ్ మీద నా డిపార్ట్మెంట్ నుంచి అట్లీస్ట్ 7 to 8 people will work. So I thank all my technicians. I thank Joy, Anant, Ravi Prakash, Subhashish, and a lot more. So March 1st సినిమా రిలీజ్ అవుతున్నది. తప్పకుండా థియేటర్లోనే చూడండి. చాలా ఎక్స్పెరిమెంట్ చేశాను బ్యాక్గ్రౌండ్ స్కోర్లోని. సో బ్యూటిఫుల్ సౌండ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. అండ్ ఎస్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీచరణ్ గారు. అండ్ ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ చేసినటువంటి చందు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఐ రిక్వెస్ట్ చందు గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పుడే గమనించాను ఏంటంటే టీం అందరిలో కూడా ఎస్ఏ ఉన్నారు ఎక్కువగా. స్నేహల్, శశిధర్, శివ, షఫీ, ఇంకొక శివ. సెట్ అంతా కూడా శివమయమైంది. ఓ, నా పేరు కూడా శ్రవంతి. ఎస్, అలా కలిసి వచ్చేసింది అన్ని గంటలకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాశి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. ఫస్ట్ మన ట్రైలర్ రిలీజ్ అయింది. మీ అందరూ మంచి సపోర్ట్ చేశారు అండ్ మంచి బజ్ వచ్చింది మన మూవీకి బికాస్ ఆఫ్ యూ ఆల్ ఆల్సో, బికాస్ యూ గైజ్ యాక్చువల్లీ సపోర్టెడ్ అస్. అండ్ మళ్ళీ సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్కి ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చింది, అగైన్ బికాస్ ఆఫ్ ద వ్యూవర్స్ అండ్ బికాస్ ఆఫ్ ద మీడియా. అండ్ మళ్ళీ ఈరోజు మన ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ టు వాచ్ ఇట్ అండ్ ఐమ్ రియలీ హోపింగ్ దట్ దిస్ ట్రైలర్ ఆల్సో టేక్స్ ద మూవీ టు అనదర్ లెవెల్. Obviously we all do films, we all put a lot of hard work, but this cinema I have really positive feeling endukante every day we all are sitting together in a cafe and genuinely trying our best. How can we promote the film, what different can we do for this film, and we really want this film to work. The producers are also like really every day putting everything they have in the film. Raj sir is coming in every day supporting us personally, and morning to morning nunchi night varaku we are trying to take the bus to another level because we believe in the product, we believe in the film, and director garu chepparu that this movie and this character will mold your career and that will be a big hit for you, and it's a good film.
I'm just like hoping, as Raj Garu said, that we have to be really humble and hope for the best. We have the blessings of Shivji in our film, and I'm really, really taking it forward and hoping for the best. Thank you so much. థ్యాంక్ యూ రాశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చందు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాకి CG VFX చాలా అద్భుతంగా అందించారు. హార్డీ కంగ్రాచులేషన్స్ అండి. అందరికీ నమస్కారం అండి. మైక్ అంటే చాలా హార్ట్గా ఉంది. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా అంటే ఈ టీం అంతా నాకు కోడైరెక్టర్ శ్రావణ్ గారు పరిచయం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేమందరం చాలా ఫ్రెండ్స్లా కలిసిపోయి చాలా బాగా పనిచేసాం ఈ సినిమాకి. నాకు ఈరోజు ఎంత గర్వంగా ఉందంటే నాకు అది చూపించడానికి అని చెప్పే మా నాన్నగారిని ఊరి నుంచి తీసుకొచ్చి ఇది చూపించడానికి తీసుకొచ్చాను. అంత గర్వంగా ఫీల్ అవుతాను ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరో అన్న డైరెక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ చివరి నుంచి మొదలెడితే స్నేహాల్ గారు, అంటే ఈ సినిమాలో కూడా ఉంటుంది ఆ కాన్సెప్టు. నాలాంటి రాక్షసులు మా డైరెక్టర్ లాంటి దేవతలు కలిసి క్షీరసాగర్ మదనం చేస్తే వచ్చినటువంటి అమృతం మా ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే శ్రీచరణ్ అన్న మీ పాటలన్నా మీ మ్యూజిక్ అన్న నాకు చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒకే సినిమాలో ఎన్ని వేరియేషన్స్ అయినా పండించగల మ్యూజిక్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అలాగే మీ యాక్టింగ్ కూడా నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంకా మిగిలిన మా డైరెక్టర్ గారి గురించి ఏం చెప్పాలి, ఎన్ని చెప్పినా చాలా తక్కువే. చాలా చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఏ సినిమాకి ఏం కావాలో అది మా నుంచి తీసుకోగలిగిన డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీతో కలిసి పనిచేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే షఫీ గారు సార్, మీ ఛత్రపతి యాక్షన్కి మేము చాలా చాలా పెద్ద ఫ్యాన్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీతో కలిసి చాలా సినిమాలు పనిచేశాను, కానీ నేను VFX చేశానని మీకు తెలియకపోవచ్చు. అలాగే మా హీరో ఈ టైటిల్ రోల్ పోషించిన ఆయన శివ కందుకూరి గారు. మేము అంతకుముందు చాలా 100 సినిమాలకు వర్క్ చేసాం. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ నాకు చాలా 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 ఇష్టం. అన్నిటికంటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు. అలాగే మీ పేరేంటో తెలియదు, రాశి, అంటే లేడీస్ కాబట్టి కొంచెం టెన్షన్ వచ్చింది అక్కడికి వెళ్ళేటప్పటికి. రాశి గారు కూడా ఈ సినిమాలో ఆవిడ పాత్ర చాలా ఇంపార్టెంట్. మేము సినిమా గత ఒక 100 టైమ్స్ చూసి ఉంటాం. మాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి, ఇంత అంటే VFX గురించి అందరూ మాట్లాడుకోవడానికి కారణం నాతో పాటు మా టీం. ఇక్కడికి అందరు ఇచ్చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సినిమాకి పనిచేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మై టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పురుషోత్తం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరేంటి యాక్టింగ్ సైడ్ వెళ్ళిపోతున్నారు ఈ సినిమా తర్వాత? లేదండి, మొత్తం చేంజ్ చేసేసారు. ముందుగా గెస్ట్లుగా వచ్చిన మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద నిలిపోయినప్పుడు ఒక మాట అనాలనిపిస్తుందండి నాకు. అమ్మయ్య అనాలనిపిస్తుందండి సీరియస్గా. ఆ అమ్మయ్య ఏంటంటే మా అమ్మకి అయ్యకి ఒక ప్రామిస్, ఈ సినిమా ఖచ్చితంగా అంటే ఆడుతుంది, ఈసారి రిలీజ్ అవుతుందమ్మా. ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను మా అమ్మకి. ఎందుకంటే చాలాసార్లు దాదాపు ఒక 5 years నుంచి నేను ట్రయల్స్లో ఉన్నాను. ప్రతిరోజు చిన్న ప్రొడ్యూసర్లు ఉంటారు కదా ఇండస్ట్రీలో లేని వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కథ చెప్తాను, చేసేద్దామంటారు. అలా 5 years నుంచి మా అమ్మకి చెప్తూనే ఉన్నా. అయిపోయింది, కథ ఓకే అయిపోయింది, వస్తుంది, ఈ ఇయర్లో అయిపోద్ది, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోద్ది అని ఒక 5 yearsగా నేను అలా అబద్ధాలు చెప్తూనే ఉన్నా. ఆ అబద్ధాలని నాకు కూడా తెలియదు. అలా మా అమ్మకి ఒక 5 years నుంచి ట్రయల్ స్టార్ట్ అయ్యి 5 years అయ్యింది. అంటే ఇండస్ట్రీలో 9 years నుంచి ఉన్నాను. ఆ 9 years ఒక యాగంలో జరిగింది. ఇప్పుడు అదేందో ఈ March 1 ఆ యాగం ఫలిస్తుందో విఫలం అవుతుందో అనేది మీ చేతిలోనే ఉంది. అది ఖచ్చితంగా అంటే ఫలిస్తుందని అనుకుంటున్నాను. అండ్ మా టెక్నీషియన్స్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా థ్యాంక్స్. మా ప్రొడక్షన్ డిజైనర్ రోషన్ గారు, ఆయన చాలా హెల్ప్ చేశాడు ఈ మూవీకి. నేను చాలా నేర్చుకున్నాను ఆయన నుంచి. ఆయన FTI పూణే, మంచి బ్రెయిన్. ఎంత బ్రెయిన్ అంటే దేశం మొత్తం తిరిగేసి వచ్చాడు. అలాంటి పర్సన్ పక్కన కూర్చుంటే మనకి వితౌట్ బుక్ రీడింగ్ అండ్ వితౌట్ మూవీ వాచ్ చేస్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో, ఆయన పక్కన కూర్చుంటే
అంత నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు, ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, మా డిఓపి కానీ, అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలంటే నా మూవీ 20% ఉందండి, 80% లేపాడండి. మూవీ చూసిన తర్వాత ఫస్ట్ బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే మ్యూజిక్ అదరగొట్టాడు శ్రీచరణ్. నాదైతే 20% ఉంది, 80% అన్నకి ఇస్తున్నాను నేను. అది నేను జనరల్ ఆడియన్గా చెప్తున్నాను, నాకు మ్యూజిక్ చాలా బాగా నచ్చింది మూవీలో. నేను డైరెక్టరే కాదు, జనరల్ ఆడియన్గా. అది శ్రీచరణ్ అన్న యాక్చువల్లీ ఆయన మా సినిమాను ఒప్పుకోవడమే నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అప్పటికే ఆయన చాలా ఛార్జ్ చేస్తున్నాడు. మాది ఆ ఛార్జింగ్లో మాది ఓన్లీ 50% ఛార్జ్ చేసుకొని ఈ మూవీని ఒప్పుకున్నందుకు ఆయన ఎంత మంచోడు అంటే, ఛార్జ్ అన్నా కానీ ఎంత ఛార్జ్ అనేది చెప్పలేదు కదన్నా. ఆయన సపోర్ట్ వల్ల ఈ మాలాంటి వాళ్ళని చాలా సపోర్ట్ చేశాడు. ఆయన అసలు కోపమే రాదు ఆయనకి. నేను చాలా టార్చర్ చేసిండొచ్చి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అంటే గొడవ అవుతుంది అనుకునే వెళ్తాను అక్కడికి. కానీ ఆ గొడవ అనేది ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఆ నవ్వడంతో ఒక వశీకరణ అనే పదాన్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు. అంటే నెక్స్ట్ ఇంకెవరు నన్ను వదిలిపోకూడదురా అనే అంత మంచితనం ఆయనది. ఆయనలో ఎవరు గొడవ పెట్టుకోరు. చాలా థ్యాంక్స్ అన్న, చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. అండ్ మా ప్రొడ్యూసర్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. స్నేహల్ గారు లిటరల్గా చెప్పాలంటే మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయనే, నేను కూడా మోయలేదండి, నేను ఒప్పుకుంటున్నాను. ఆయనే మొత్తం భుజాల మీద వేసుకొని మోసాడు. శశి గారికి చాలా థ్యాంక్స్. అండ్ కార్తిక్కి చాలా థ్యాంక్స్. కీర్తన గారికి రుణపడి ఉన్నానండి. అండ్ నెక్స్ట్ మా విఎఫ్ఎక్స్ చేసిన చందు గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆఫీస్లో ఆయన్ని కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టింటాను, అవేం పట్టించుకోకండి. చాలా థ్యాంక్ యూ నాకు ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ రాజ్ కందుకూరి గారికి మాకు సపోర్ట్ చేసినందుకు ఆయనకు కూడా పాదాభివందనాలు. అండ్ మా శివ ఏమో నాకు యాక్టింగ్ అని యాక్టింగ్ నేను చిన్నప్పటి నుంచి చూశాను, మనోడు యాక్ట్ చేయడం. చిన్నప్పుడు అంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే చూశాను యాక్టింగ్. అది యాక్టింగ్ అనేది మంచి యాక్టర్ మనోడు. నాకు డబ్బింగ్ సూట్లో మనోడు అక్కడ చూసి టక్కున వేరియేషన్ ఇచ్చి ఆ వాయిస్లో ఏదో ఇంప్రూవైజ్ చేసేస్తూ ఉంటాడు డబ్బింగ్ సూట్లో. నాకు నీ వాయిస్ నాకు చాలా బాగా ఇష్టం బ్రో. మూవీ చూసిన నేను ప్రతిసారి ఈవెన్ టెక్నీషియన్స్ ఉంటారు కదా వాచ్ చేసేవాళ్ళు, ఆ అబ్బాయి వాయిస్ అద్దరగొట్టాడు. ఈవెన్ మిక్స్ తేజ కూడా మీ గురించి చెప్పాడు, మీ వాయిస్ అదిరిపోయింది అని. అండ్ మిక్సింగ్ చేసిన తేజ గారికి అండ్ సాయినాథ్కి వాళ్ళిద్దరికీ కూడా థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్స్కి నేను చాలా వాళ్ళకి రుణపడి ఉన్నాను. ఎందుకంటే రోజు మార్నింగే వచ్చేవాళ్ళు, నేను మధ్యాహ్నం తీసేవాడిని, మార్నింగ్ అంతా వెయిట్ చేసేవాళ్ళు. దానికోసం సారీ, కానీ చాలా థ్యాంక్స్ నా కోసం వచ్చినందుకు. అండ్ షఫీ సార్ ఆ డైలాగ్ ఉంది, చిన్నప్పటి నుంచి చూశాను ఆయనకి. ఆయన సెట్లో ఇది కొద్దిగా భయం ఉంటుంది, పెద్ద ఆయన కదా, ఇంకా పెద్ద సినిమాలు చేశాడు. ఏమన్నా కొద్దిగా ప్రతిసారి రోజు వెళ్ళి సార్ అనాలి, అన్నీ మొత్తం రిక్వెస్ట్ చేసుకోవాలి, టైం పిలవాలి అంటాం. కానీ సెట్లో ఎలా ఉంటాడంటే ఇంకా ఫ్రెండ్గా వచ్చాడు, రోజు ఫోన్ చేస్తాడు, ఎలా ఉంది మొత్తం ఇంప్రూవేషన్ ఇద్దరు కలుసుకొని చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరూ. అసలుకి ఇది షూట్ లాగా లేదండి, ఏదో ఒక పార్టీ చేసుకున్నట్టుంది మా షూటింగ్ స్పాట్ మొత్తం. అలా ఫ్రెండ్లీగా నడిచిపోయింది మొత్తం. చాలా థ్యాంక్స్ సార్ మీ. అండ్ మా రాశి గురించి చెప్పాలి. రాశి మంచి యాక్టరే కాదండి, ఎదగాలి అని ఒక చిన్న ఏదో పట్టుదల ఉండి ఇంకా పోరాడుతూ ఉంటుంటారు చూసినావా, ఇంకా అలాంటి ఒక క్యారెక్టర్. ఈ మూవీ కోసం పబ్లిసిటీ చేయడం కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా మా మూవీలో ఒక సాంగ్ ఉంది, అది మనం చేద్దామని చెప్పేసి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో
సాంగ్ షూట్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, ఈవెన్ గెస్ట్లు తేవడం కానీ ఎవరో ఒకరిని తీసుకొని వస్తుందండి. అంత డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్ ఎదగాలని, ఫ్యూచర్లో ఇంకా ఎదగాలని చెప్పి ఆ మహాశివుడికి ప్రార్థిస్తున్నాను. అండ్ మా శివ యాక్చువల్లీ ఇండస్ట్రీలో కాకపోయింటే ఈ పాటికి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండేవాడేమో అనిపిస్తుంది నాకు. అంత టాలెంట్ ఉన్న, అంటే స్క్రిప్ట్ నేనే మర్చిపోతాను. సెట్లో సీన్లు ఉంటాయి కొన్నిసార్లు, ఆ టెన్షన్లో నేను మర్చిపోతుంటా డైలాగ్స్. అది ఈవెన్ ఈరోజు 30 సెకండ్ సీన్ జరుగుతానంటే 10th సీన్లో ఉన్న ఒక చిన్న సెటప్ ఉంటుంది అక్కడికి. బ్రో ఆ సీన్లో అలా చేసాము, ఇప్పుడు ఇలా ఫాలో అప్, ఇలా పే ఆఫ్ ఇవ్వాలి అని చెప్పేసి గుర్తు చేస్తాడు. అంత టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. 1 పేజీ 2 పేజీలు డైలాగులు ఇచ్చామంటే దాన్ని అవలీలుగా బయటికి చెప్పేస్తుంటాడు అన్నమాట. అంత భయంకరమైన టాలెంట్ ఉన్న హీరో దొరికినందుకు నేను చాలా ధన్యుణ్ణి. థ్యాంక్ యూ బ్రో. అండ్ మా ఏడీలకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. చాలా సపోర్ట్ చేశారు నా ఏడీస్. అండ్ ప్రతి ఒక్కరికి, ఇంకా మిగతా ఎవరైనా మర్చిపోయింటే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. మీరే ఈరోజు స్పెషల్ గెస్ట్లు, మీరే మాలాంటి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మయ్యా అయిపోయింది మొత్తం. తిను డైరెక్ట్ చేసింది చిత్రం, స్టేజ్ మీద మాకు చూపించింది విచిత్రం. థ్యాంక్ యూ పురుషోత్తం గారు. అండ్ ఇప్పుడు మా టక్కరి బుడతడు మా భాస్కర్ నారాయణ శివ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు ఆల్ ద ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా. ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా రిలీజ్ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవాళ ఏంటో తెలియదండి, ఒక చాలా తెలియని ఒక రిలీఫ్ అండ్ చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాం. నేను ఒక్కళ్ళనే కాదు, ఐ థింక్ అందరం కూడా స్టేజ్ మీద అలానే ఉన్నాము. ఫస్ట్ మా ట్రైలర్తో ఆ ప్రమోషన్ స్టార్ట్ చేశాము. అయితే ఆ రోజు తెలియని ఒక చిన్న ఒక నర్వస్నెస్ కానీ, లేకపోతే యూనో ఈ ట్రైలర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈ సినిమాని మనం ఎలా తీసుకెళ్ళాలి ఆడియన్స్ దగ్గరికి, అలాంటి ఒక చిన్న యూనో ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో రిలీజ్ చేశాము ఆ ట్రైలర్ని. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము రిలీజ్ చేసిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్ని చాలా చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అంతా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ హూ షేర్డ్ ఆల్ అవర్ కంటెంట్. అండ్ మా కంటెంట్ని చూసి బాగుంది బాగాలేదు అని చెప్పిన ప్రతి ఒక్క ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అది పాసిబుల్ అయిందంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్ అండి. మీ మీడియా సపోర్ట్ వల్లనే మా కంటెంట్ అంతా అక్కడ దాకా రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎప్పటికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. సో మేము చేసిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్ వెనక చాలా థాట్ అండ్ చాలా రీసెర్చ్ చేసి చేసామండి. కొంత యూనిక్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేద్దామని అనుకుని మా ప్రమోషన్స్ టీంలో పనిచేసిన వినీత్ కానీ, లేకపోతే తేజు గారు కానీ, లేకపోతే ప్రదీప్ కానీ చాలా ఐడియాస్ ఇచ్చారు. ఒక మ్యానిక్వెన్ని తీసుకెళ్ళి నా తల ఎక్కడుంది అని క్రౌడ్లో వెళ్ళి అడుగుదామని అన్నారు. సో అది చాలా చాలా బాగా రీచ్ అయింది. అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. ఐ థింక్ ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచుని ఇంత రిలీవ్డ్గా 2 రోజుల్లో సినిమా పెట్టుకుని అందరం ఉన్నామంటే ఇట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఆల్ ద లవ్ ది ఆడియన్స్ గేవ్ అస్. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం మేము చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా మీద. చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ మీరు ఎప్పుడైతే 1st March థియేటర్స్లో చూస్తారో మాకున్న ఈ కాన్ఫిడెన్స్ అలానే ఉంచి మా సినిమాకి కూడా అలాంటి కైండ్ ఆఫ్ సేమ్ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక థింగ్ చెప్పాలండి, ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. అంటే మేము ఈ సినిమా చేసినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు మాకు వీఆర్ వెరీ వేగ్ ఇన్ ద హెడ్. అంటే ఈ సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్తాం ఏంటి అన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ అండి ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. ఇందాక స్నేహల్ గారు చెప్పినట్టు ఐ థింక్ మాకు ఎప్పుడైతే ఓటీటీ డీల్ అయితే క్లోజ్ అయిందో, ఒక పెద్ద ఆర్గనైజేషన్ వచ్చి ఈ సినిమాని ఎప్పుడైతే తీసుకున్నారో మాకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం ఇంకా పెరిగింది. దట్ యూనో ఒక బిగ్ ఆర్గనైజేషన్ వచ్చి సినిమాని ఎండర్స్ చేస్తుందని. అట్ ద సేమ్ టైం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు వచ్చి సినిమాని తీసుకుంటున్నారు, మీ ముందుకు తీసుకొస్తున్నారు థియేటర్స్లో. సో అలాంటి ఒక ఫర్మ్ ఎప్పుడైతే ఈ సినిమాని సపోర్ట్ చేసిందో, మేము చేసింది ఎక్కడో కరెక్ట్గానే చేసాము, బాగానే చేసాము అనే అష్యూరెన్స్ మాకు ప్రతి ఒక్క మార్కెటింగ్ మెటీరియల్తో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి సపోర్ట్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ని పెంచుతూ వచ్చిందండి. సో ఈ సినిమా అనేది ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా అందరిది, ప్లస్ ఇప్పుడు స్టేజ్ మీద లేకుండా అక్కడ ఆడియన్స్లో కూర్చుని అండ్ ఎక్కడో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఎఫర్ట్, లవ్ అండ్ ఒక డ్రీమ్ అండి ఇది. సో ఇందాక అన్నట్టు ఐ థింక్ 2.5 years ఈ సినిమా మీద పనిచేసాము. ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండ్ అయిందో తెలియలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు ఈ సినిమా ముందుకు వస్తే బాగుంటుంది, ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారనే ఒక చిన్న ప్యాషన్తో, ఒక చిన్న ఎక్సైట్మెంట్తోనే ఉన్నాము. అండ్ దట్ ఈస్ వాట్ కెప్ట్ అస్ గోయింగ్. సో ఈ సినిమాకి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్లో ఉన్న మా ప్రొడ్యూసర్స్కి
ఇంత మంచి కథ రాసిన మా డైరెక్టర్ పురుషోత్తంకి ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. అయితే రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూని మాత్రం నేను సక్సెస్ మీట్లోనే థ్యాంక్ చేస్తాను. ఆ సక్సెస్ మీట్ పెట్టే అవకాశం ఈసారి ఆడియన్స్ ఇస్తారని గట్టిగా నమ్ముతున్నాను. సో భూతద్దం భాస్కర్ నారాయణ 1st March అండ్ మళ్ళీ సక్సెస్ మీట్లో కలుగుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీ కెరియర్లో ఇది బెస్ట్ సినిమాగా నిలవబోతుంది అని చెప్తున్నాము. హార్డీ కంగ్రాచులేషన్స్. సో March 1న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. థియేటర్స్లో కలుద్దాం. అండ్ ఇప్పుడు స్నేహల్ గారిని, డైరెక్టర్ గారిని, శ్రీచరణ్ పాకాల గారిని, అండ్ అలానే శివ కందుకూరి గారిని, రాశి గారిని, షఫీ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ హ్యావ్ అ మీడియా Q&A. మొత్తం 9 చైర్స్ పెట్టరా? ఇంకొక చైర్ అరేంజ్ చేయండి. ఎయిట్ సరిపోతాయి, కూర్చో. యా, శివ గారిని, శివరామ్ గారిని, అండ్ అలానే రాశి గారిని అందరినీ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి ప్లీజ్. షఫీ గారు, పురుషోత్తం గారు, శశిధర్ గారు, శ్రీచరణ్ గారు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. స్నేహల్ గారు ప్లీజ్. రాశి గారు మిడిల్లో కూర్చోండి కొంచెం. హాయ్ శివ. సార్ హాయ్ సార్. కొన్ని కథలు విన్నప్పుడు హీరోలు మామూలుగా క్యాజువల్గా పాయింట్ చెప్పి విన్న తర్వాత ఓకే చేస్తూ ఉంటారు. కొన్ని కథలు ఇలా భూతద్దం పెట్టి చూసి ఓకే చేస్తుంటారు. అలా ఈ భూతద్దం భాస్కర్ సినిమా కథ ఓకే చేయడానికి మెయిన్ రీజన్? ఇది యాక్చువల్గా ఫస్ట్ నరేషన్లో ఓకే చేసింది కాదు సార్. ఇది నాకు మేజర్గా అనిపించింది ఏంటంటే, నేను ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్. అయితే ఎప్పుడైతే ఒక క్రైమ్ థ్రిల్లర్ చేయాలో, అది మనం ఆల్రెడీ తెలుగులో చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాము అండ్ వేరే లాంగ్వేజెస్ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. సో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేసినప్పుడు మాత్రం అది ఎక్స్ట్రీమ్లీ యూనిక్ ఉండాలని అనుకున్నాను. ఎప్పుడైతే ఈ పర్టికులర్ నరేషన్ విన్నానో నాకు అదే అనిపించింది. ఇప్పటిదాకా నాకు తెలిసి తెలుగు లాంగ్వేజ్లో ఈ కైండ్ ఆఫ్ అ పాయింట్ని ఎవరు చెప్పలేదు. అండ్ కమింగ్ టు ద క్యారెక్టరైజేషన్, ఒక డిటెక్టివ్ క్యారెక్టర్స్ కూడా చూస్తున్నాం. అంటే బీట్ చంటబ్బాయి కానివ్వండి, లేకపోతే మనకి ఏజెంట్ సాయి సినిమా జాత్రే కానివ్వండి, అది ఆ డిటెక్టివ్ సినిమాలు ఏవి గుర్తు రాకుండా డిజైన్ చేసిన ఒక క్యారెక్టరైజేషన్. సో ఇంత యూనిక్ ప్రజెంటేషన్లో ఇంత మంచి ప్లాట్ చెప్తున్నారంటే ఐ జస్ట్ డిడ్ వాంట్ టు మిస్ ఇట్. ఫస్ట్ నరేషన్ అయిపోయేసరికి నేను ఓకే చేసిన కాదండి ఇది. లైఫ్లో ప్రతి మనిషి తన వారసత్వంగా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు, కొడుకు ఉండాలని. సో అలా సినిమా ఇండస్ట్రీలో మీ నాన్నగారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు. సో ఆయన వారసత్వంగా ప్రొడ్యూసర్ ప్రొఫెషన్ తీసుకోకుండా మీరు హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ హీరో అయ్యారు. మొదటి సినిమాకి డెఫినెట్గా 100% సపోర్ట్ చేస్తారు. ఏ తండ్రి అయినా కంపల్సరీ చేయాల్సిందే కూడా. సో అలా తర్వాత అది ఫెయిల్యూర్ అయితే మళ్ళీ 2వ సినిమా, అలా ఫెయిల్యూర్ అయితే 3వ సినిమా, అట్లా కానీ మీరు ఆ అవకాశం మీ నాన్నగారికి ఇవ్వాల. మొదటి సినిమా మాత్రం అవకాశం ఇచ్చి వరుసగా 5 సినిమాలు కంటిన్యూ చేస్తూ స్టిల్ ఇంకా 2-3 సినిమాలు ఇంకా బయట సినిమాలు చేయడం. సో యాజ్ ఏ హీరోగా మీరు ఎలా ఫీల్ అవుతుంది?
అది ఇట్ ఫీల్స్ గుడ్ అండి. అంటే మనల్ని ఎప్పుడైతే నమ్మి ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ మన దగ్గరికి వస్తున్నారో దానికి ఐఎమ్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్డ్ అండి. అంటే వాళ్ళు ఎంతో ప్యాషన్తో ఆ కథను రాసుకుని ఉంటారు. అండ్ చాలామంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ వాళ్ళ కథని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూద్దాం అనుకుంటున్నారు. అలాంటి ఒక కథకి, అలాంటి ఒక విజన్కి వాళ్ళకు ఉన్న అన్ని ఇయర్ స్ట్రగుల్తో చేసి రెడీ చేసుకున్న కథకి నన్ను అడుగుతున్నారంటే ఐఎమ్ ఆల్వేస్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్డ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇలాంటి మంచి కథల్ని, మంచి స్టోరీస్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు ఐ విల్ ఆల్వేస్ బీ హంబుల్డ్ అండ్ గ్రేట్ఫుల్ అండి. మీ నాన్నగారు మీ మీద కంప్లైంట్ నాకు మళ్ళీ డేట్స్ ఇవ్వట్లేదని. బట్ అదైతే ఐ థింక్ నా డేట్స్ దొరకకపోవడంలోనే ఆయనకి ఇంకా హ్యాపీనెస్ ఉందని నేను అనుకుంటున్నాను అండి. సూపర్. రాసి. హలో అండి, లాంగ్ టైం. యా, ఆఫ్టర్ లాంగ్ టైం. జనరల్గా హీరోయిన్ అనేటప్పటికి సాంగ్స్ రావటం, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండటం, లేదంటే ఇంపార్టెంట్ ఎమోషనల్ సీన్స్ ఉండటం, ఇట్లా చాలా తక్కువ ఉంటుంది ప్రతి సినిమాలో. కానీ మీకు ఈ సినిమాలో పర్టికులర్ ఇందాక చెప్పినట్టుగా హీరోతో పాటు ఈక్వల్ క్యారెక్టర్ దొరికి మీకు చేయటం అనేది మీరు ఎలా? సో నేను చాలా చాలా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ స్పెషలీ కోవిడ్ తర్వాత ఆడియన్స్కి మైండ్ సెట్ చాలా చేంజ్ అయింది. దే ఆర్ మోర్ ఎక్సైటెడ్ వెన్ దే వాచ్ ఉమెన్ క్యారెక్టర్ ఆల్సో ప్లేయింగ్ అ గుడ్ క్యారెక్టర్ వేర్ దే కెన్ రిలేట్ టు ద క్యారెక్టర్. So all the women nowadays, even Nenu, if I have also have to watch the film, I feel like the women character should be more than the normal ones they have been writing it. So I think I am really I have a lot of gratitude for Director Garu, and I wanted to do a film like this where I have a very natural character, a village background character, where I have a scope for performance. So I am really grateful for the team. శ్రీచరణ్, మిమ్మల్ని డైరెక్ట్ ఆడేసుకున్నట్టున్నాడు వేళ మొత్తం. అంతే, సాఫిస్టికేటెడ్ మాంత్రికుడు అన్నాను అందుకని. సో ఉన్నాడు అట్లీస్ట్. నిజంగా చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది అనిపిస్తుంది ఈ సినిమా చూసిన ట్రైలర్ కానీ చూసినప్పుడు. ఎస్పెషల్లీ శివుడు సాంగ్ నిజంగా బూస్ పంప్స్ వచ్చే విధంగా అంత గొప్పగా కాలభైరవ చేత పాడించడం, అంత ఎమోషనల్గా హెవీ ఇదిగా. సో దానికి ఆ సాంగ్ చేసిన మీ వర్క్ గురించి, తర్వాత భైరవ్ గురించి. బేసిక్లీ ఫస్ట్ సాంగ్ గురించి మాట్లాడతాను. సో సాంగ్ చేసినప్పుడే కొంచెం ఇన్నోవేటివ్గా చేద్దామని చెప్పి మనకి క్లాసికల్ మ్యూజిక్లో తాళాలు ఉంటాయి. నేను సెల్ఫ్ టాట్, ఎక్కడ నేర్చుకోలేదు. సరే మా అయితే తిట్టేస్తారు, లేకపోతే సాంగ్ బాగా వస్తుందని చెప్పి తాళాలు కలిపాను. సో తాళాలు కలిపి ఒకటి డిఫరెంట్ సౌండింగ్ తోటి మొదలైంది జర్నీ. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా సరే దీన్ని కొంచెం వెస్టర్న్ టిన్ చేద్దాము అని చెప్పి ఆ బీట్స్ అవన్నీ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అగైన్ నాట్ టు లూజ్, అంటే ఫిల్మ్ ఎసెన్స్ పోకూడదని చెప్పి ఇంకా ఎథనిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం జరిగిందండి. సో ఓవరాల్గా అలా ప్యాకేజ్ చేశాను. అండ్ ఎక్కడైతే నేను తత్కారాలతో పెట్టి అది ట్యూన్ రాయడానికి కాదు అని అనుకున్నానో అక్కడ యాక్చువల్గా చాలా అద్భుతంగా, ఎందుకంటే అవి చాలా అది ట్యూన్ కంటూ చేయలేదు, జస్ట్ అది తక్క తక్కిట తక్కిట తక్క తక్కిట తక్కిట అలాగే తక్కిట తక్కిట అని చెప్పి అలాగే ఇచ్చాను అనమాట. కానీ దానికి కూడా చైతన్య ప్రసాద్ గారు చాలా అద్భుతంగా లిరిక్స్ రాశారు. సో బికాస్ ఆఫ్ ద లిరిక్స్ అసలు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది నేను చేయడం ఒక ఎత్తు అంటే. దాని తర్వాత భైరవ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆల్రెడీ నేను కపుల్ ఆఫ్ సాంగ్స్ రికార్డ్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ సాంగ్ అయితే చాలా అద్భుతంగా పాడాడు. అంటే ఎందుకంటే దీనికి ఉచ్చారణ చాలా ఇంపార్టెంట్. అటు ఇటు కొంచెం అయినా కూడా అంటే బాగుండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే నాకు తనంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా స్పష్టంగా పలుకుతాడు అండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది విన్నప్పుడు కూడా. సో దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ శివ ట్రాప్ ట్రాన్స్. ఆ జానర్ పేరు ట్రాప్, అందుకని ట్రాప్ ట్రాన్స్ అని పెట్టాము. శశి. హాయ్ శశి గారు. థ్యాంక్ యూ సార్. అసలు ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగబోతున్నారంటేనే నేను ప్రొడ్యూసర్ అన్నదానికి ఐ థింక్ అయిపోయింది. ఐఎమ్ ఏ ప్రొడ్యూసర్ నౌ. సార్ అడిగాను సార్. థ్యాంక్ యూ. అంటే మీకు ఇండస్ట్రీలో అంతా పరిచయాలు ఉన్నాయి, అయితే మెయిన్ శివ కందుకూరిని ఈ సినిమాలో హీరోగా పెట్టి ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే సార్ వీ హ్యాడ్ ఆప్షన్స్, బట్ దెన్ శివ గురించి వైల్ వీఆర్ పర్సూయింగ్ శివ గురించి విన్నప్పుడు ఏంటంటే ఈ స్టోరీలో హీరో అనేది స్టోరీ సార్. యాక్చువల్గా ఇవన్నీ క్యారెక్టర్స్ నేరేటివ్ని డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు శివ స్టోరీ విన్నప్పుడు ఆ స్టోరీలో క్యారెక్టర్లా విన్నాడు. వినిన తర్వాత హీ నెవర్ సెడ్ ఎనీ చేంజెస్, నాకు ఈ ఎలివేషన్ కావాలి,
నాకు ఈ డైలాగ్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని. సో బేసికలీ హీ యాక్చువల్లీ సాట్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ది స్టోరీ అండ్ ది నారేటివ్. సో దానికన్నా అంటే బెస్ట్ ఆప్షన్ ఎవరు అనిపించలేదు మాకు. సో సమ్మన్ హూ రెస్పెక్టెడ్ ది స్టోరీ అండ్ ది క్యారెక్టర్ యాజ్ ఈజ్, అందుకనే శివతో వెళ్ళాం సార్. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ బాగా వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను కూడా చాలా బయట అంతా టాక్ అంతా బ్రహ్మాండంగా వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ బిఫోర్గా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు వరుసగా ఇప్పుడు లాస్ట్ వీక్ తీసుకోండి, అంతకుముందు తీసుకోండి, ఎవరు థియేటర్లో షోలే పడకుండా ఉన్న పరిస్థితి చాలా సినిమాలకి. సో అది మీరు ముందుగానే రిస్క్గా భావించలేదా? సార్ మూవీ మేకింగ్ ఎస్పెషలీ ఫర్ న్యూ కమర్స్ లైక్ అస్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ రిస్క్ టేకింగ్ థింగ్ ఓన్లీ. బట్ మేము కంటెంట్ని నమ్మాం సార్. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ది హిస్టరీ విత్ రెస్పెక్ట్ టు మైత్ రిలేటెడ్ థ్రిల్లర్స్, ఆడియన్స్ ఎప్పుడూ దాన్ని ఆదరించారు. ఆ ఒక్క చిన్న గట్ ఫీలింగ్ తోటి సరే రిస్క్ తీసుకుందామని చెప్పి ముందుకు వచ్చాము. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ కరెంట్లీ. అంటే ఇప్పుడు ఇఫ్ యూ సీ ది కరెంట్ సినారియో సార్, ఇందాక చెప్పినట్టు ఓటీటీ లాక్ అయిపోయింది. People from other states, other countries, they want to play our movie. They want to showcase it. So it is. I can proudly say that we are already seeing success. And for newcomers like us, it's a big thing. సఫీ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే సీనియర్ నాకు తెలిసి. అవునా, థ్యాంక్ యూ. కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను నిన్ననే వచ్చాను, అలా అనిపిస్తుంది. ప్రతిరోజు నాకు థ్యాంక్ యూ. ప్రతిరోజు కొత్త, ప్రతి ప్రాజెక్టు కొత్త, అలా అనిపిస్తుంది నాకు ఎందుకో. నేను క్వశ్చన్ అడగకుండానే మొత్తం ఆన్సర్ వచ్చేసింది. సో ఎక్స్పెషల్లీ ఈ సినిమా టీం గురించి కానీ, డైరెక్టర్ గురించి కానీ, మీరు ఎన్నో సినిమాలు ఎంతో పెద్ద పెద్ద లెజెండరీ డైరెక్టర్స్తో చాలా సినిమాలు చేశారు కదా, ఈ సినిమా గురించి. ఇన్ జనరల్ మార్పు అనేది సహజం. ఇప్పుడు నేను పట్టుకున్న మైకు, కూర్చున్న చైరు, స్టేజీ వైపు చూస్తున్న కెమెరాలు, ఇవన్నీ ఈ మైక్ నా దగ్గర వచ్చే ముందు ఇంకొకరి దగ్గర ఉంది. ఈ చైరు నేను కూర్చునే ముందు ఇంకొకరు దీంట్లో కూర్చున్నారు. ఈ కెమెరాలు నన్ను చూస్తున్న కెమెరాలు ఇంతకుముందు ఎవరినో చూశాయి. ఈ మార్పు అనేది ఒక క్రమం ఎప్పుడూ సాగుతూ ఉంటుంది. దీన్ని ఒక మనిషిగా, ఒక యాక్టర్గా నేను ఈ బేసిక్ క్వాలిటీస్ని అర్థం చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు కొత్త సినిమాను చూసినట్టుగా అనిపించింది, వేదాంత ధోరణిలోకి వెళ్ళారు. నేను ఎప్పుడు కొత్తే, కానీ మీరు ఇప్పుడు కొత్తగా నన్ను చూస్తున్నారు. మీ కళ్ళల్లో ఆ కొత్తదనం ఉంది. మీరు కొత్తగా చూడగలుగుతున్నారు. ఏవి కొత్తగా కాదు, మనం చూసే కళ్ళల్లో కొత్తవి కనిపిస్తాయి. మనం చూడగలుగుతున్నాం. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ మ్యాజిక్ జరుగుతుంది. అది మనం చూడగలిగి మనం దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే చాలు, అంతే. అంటే ఇలా ఆధ్యాత్మికంగా ఎప్పుడు మాట్లాడటం నేను చూడలా నిజంగా. అవునా, ఇలాంటి సందర్భం ఎప్పుడు రాలేదు మన మధ్యన. ఓకే, డైరెక్టర్ గారు, మీరేళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాలులాగా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 60 ఏళ్ళు మనుషుల్లాగా ఇందాక అంతలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. మధ్య అందరినీ చిన్నప్పటి నుంచి చూసాను అన్నారు ఎక్స్ప్రెషన్ అందరినీ. ఒక్కరినే అన్నానండి, అది చిన్నప్పుడు అంటే నా డిగ్రీ కాలేజ్ అండి. నేను అప్పుడు చిన్నపిల్లనే ఉన్నాను, చిన్నపిల్లోడు అనుకున్నాను. 9 ఏళ్ల కష్టం నిజంగా. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవుతారు, ఎంతో కష్టంతో చాలామంది ఉంటారు. అందరికీ ఆ అదృష్టం కలిసి రాదు. సో మీకు ఆ అదృష్టం 9 ఏళ్ళ తర్వాత వచ్చింది, 9 ఇయర్స్ తర్వాత. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కానీ పొందే ఆనందం అది వేరేగా ఉంటుంది. పైగా ఇది రిలీజ్ ముందే బిజినెస్ అవ్వటం, హ్యాపీగా రిలీజ్ చేసుకోవటం, ఇంత గ్రాండ్ ప్రమోషన్ చేసే నిర్మాతలు దొరకటం మీకు ఇంత కోపం, అది మామూలు విషయం కాదు, మామూలు అదృష్టం కాదు. సో దాని గురించి అని చెప్పి, దానికి మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ సార్. అంటే ఫస్ట్ 1 ఇయర్ బ్యాక్ డిలే అయింది. మేబీ ఆ డిలే అవ్వడానికి కారణం కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, అది మాకు కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళే. ఆ కొత్త వాళ్ళు అనడంలో ఇండస్ట్రీలో మాకు అంత ఐడియా లేదు. అవన్నీ అర్థం చేసుకోవడానికి 1 ఇయర్ పట్టింది నిజం చెప్పాలంటే. ఆ 1 ఇయర్ తర్వాత అర్థం చేసుకొని మా ప్రొడ్యూసర్లకు అర్థమైంది ఏం చేయాలి అని, అది చేసి చూపించారు. ఈరోజు పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మాది రిలీజ్ చేస్తుంది, గీతా ఆర్ట్స్. దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి మా ప్రొడ్యూసర్స్కి. ప్రొడ్యూసర్సే దీని వెనుకలు అంతా ఉన్నారు సార్. మొత్తం ఫస్ట్ కాపీ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా సినిమా మాది కాబట్టి బాగుందనే చెప్తాం సార్ మామూలుగా. అది ఫస్ట్ వచ్చే ఆన్సర్ అదే.
ఎవరైనా బాగుందనే చెప్తారు, నేను కూడా బాగుందనే చెప్తాను. ఇంకా అది బాగుందా బాగాలేదా అని మెయిన్ చెప్పాల్సింది ఆడియన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. యాజ్ ఎ జనరల్ ఆడియన్గా నేను చాలా ఎంటర్టైన్ అయ్యాను మూవీ చూసి. జనాలు కూడా ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారని భావిస్తున్నాను. లేదండి, మా మదర్ ట్రైలర్ చూసి ఏంద్రా తలలు అలా ఉన్నాయి, ఏం సినిమా తీసారో అని అడిగింది. ఇవన్నీ వాళ్ళకి అర్థం కావాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలి. అది తర్వాత త్వరలో తీద్దాం. శివకాంత్ గారు హ్యాపీగా ఉన్నారు. రిలీజ్కి ముందే మీరు హ్యాపీగా ఉన్నారని ఇప్పుడే చెప్పారు కూడా. సో మీరంటే మీకు గత 4 సినిమాలు చూస్తుంటే ఒక్కొక్క సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్ ఎత్తుకుతున్నారు, నటిస్తున్నారు. ఇవి కాన్సెప్ట్లు అంటే మీరు చూస్ చేసుకుంటున్నారు లేదా మీకోసం వస్తున్నాయా? అంటే చూస్ చేసుకోవడం మాత్రం చూస్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు వచ్చిన చాలా కథలు ఆ రొటీన్ ఫార్మాట్లో ఉన్న లేకపోతే ఒక టెంప్లెట్ లాగా ఫిట్ అయినట్టు అనిపిస్తే అవి ఆ సినిమాలు నేను కాన్షియస్గానే అవాయిడ్ చేస్తున్నానండి. అంటే నేను అదైతే నమ్ముతున్నాను. ఐ థింక్ ఒక న్యూ కమర్గా, ఒక స్పెషలీ ఇప్పుడే బిగిన్ అవుతున్న ఒక యాక్టర్కి ఒక రొటీన్ కైండ్ ఆఫ్ ఫిలిం మన ఎక్కడికి తీసుకెళ్ళదండి. అంటే మేబీ ఇన్ ద సెన్స్ మేబీ మనం కొత్త కథ చెప్తే కానీ ఆడియన్స్ని థియేటర్ దాకా తీసుకొచ్చే కేపబిలిటీ మనకు ఉండకపోవచ్చు. సో అదొక కాన్షియస్ కాల్. అయితే నా దాకా కొత్త కథలు వస్తున్నందుకు కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. డైరెక్టర్స్ ఐ థింక్ ఇలాంటి ఒక కథ రాసుకుని ఇలాంటి కొత్త కాన్సెప్ట్లో ఈ అబ్బాయి ఫిట్ అవుతాడని అనుకుంటున్నారంటే దానికి నేను ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. శ్రీచర్ భయ్యా, మీ జర్నీ చూస్తున్నాం, మనం చాలా ప్రెస్ మీట్లు కలిసినాం. ప్రతి దానికి ఒక డిఫరెంట్ కొత్త సౌండింగ్ అంటే తీసుకొస్తున్నారు. ఈ సౌండింగ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నేను చూసేటప్పటికి మీరు సినిమా చేయడానికి డబ్బులు తీసుకుంటారా లేదా పొగడ్తలు తీసుకుంటారా? ఖచ్చితంగా డబ్బులే తీసుకుంటారు. లేదు, పొగడ్తలు చెప్తే అసలు ఎంత తీసుకుంటాడు అంత సీన్ లేదు. నేను అందరికీ యాక్సెసిబుల్. సో దాన్ని బట్టి మీకు అర్థాలు. నేను ఓ అని ఐఎమ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్, ఓ అని ఇలాగ చెప్పేసి అంత కావాలి ఇంత కావాలి నేను ఎక్స్పెరిమెంట్ బాగా చేస్తున్నారు, బాగా ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ బిహైండ్ వాట్ ఈస్ ఎనర్జీ బిహైండ్ ఏంటంటేనండి, నేను డే 1 నుంచి నమ్మేది ఒకటే. అంటే ఎనర్జీ లేకపోతే అసలు ఎస్పెషలీ మ్యూజిక్ అన్నదే ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ. వెన్ యూఆర్ ఫీలింగ్ సాడ్ యూ లిసన్ టు మ్యూజిక్. హ్యాపీగా ఉన్నప్పుడు వింటాం, డ్యాన్స్ వేయాలన్నప్పుడు కూడా క్లబ్లోనే ఆ మ్యూజికే వింటున్నాం. అదే తాగిన ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, మ్యూజిక్ అంతా ఇంపార్టెంట్. సో ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు డే 1 నుంచి అంటే అది నేను ఇలాగ అవ్వాలి అని అనుకోలేదు. డే 1 నుంచి నేను ఒక రాక్ బ్యాండ్కి వాయించేవాడిని గిటారిస్ట్గా. అప్పుడు ఏ ఎనర్జీ ఉందో ఇప్పటి వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఎస్పెషలీ మ్యూజిక్ చేసినప్పుడు ఒక స్టూడియో లోపలికి ఎంటర్ అయిన వెంటనే అదే ఎందా లేదో పదం యాగం అంటాడు కదా. సో సో అక్కడ చేసినప్పుడు చాలా అంటే దట్ ఈస్ నాకు జనాలు గుర్తొస్తారు మ్యూజిక్ చేసినప్పుడు. ఐఎమ్ కేటరింగ్ ఇట్ టు అ లాట్ ఆఫ్ ఆడియన్స్. దే హ్యావ్ టు బి ఎంటర్టైన్ విత్ మై మ్యూజిక్. సో నేను ఎప్పుడు ఒక ఎనర్జీ స్పేస్ అన్నది చాలా నమ్ముతాను. నాతో పనిచేసే వాళ్ళు కూడా ఫస్ట్ అబ్జర్వ్ చేసేది అదే, ఎనర్జీ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఆ టాలెంట్ అవన్నీ అది తర్వాత నేర్పించుకుంటాం, అందుకే మనం ఉన్నాం ఇక్కడ. కానీ ఆ ఎనర్జీ స్పేస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను ఒకటి ఇచ్చినప్పుడు దట్స్ బేసిక్. సో వెన్ ఐ హ్యావ్ దట్ ఐ ఆల్వేస్ థింక్ ఐ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్. సో నా టీం వల్ల కూడా నాకు యూనో అది చాలా ప్లస్ అయింది. పొగడ్తలు కూడా కొంచెం ఎనర్జీ ఇస్తుంటాయా? 100% అంటే డబ్బుతే ఉంది, అవే ఇంపార్టెంట్. అందుకే అసలు వచ్చాము. షఫీ గారు సరే, మీరు ఇంతకుముందు అంటే ఛత్రపతి నుంచి నాకు బాగా తెలుసు మీ చిన్నప్పుడు. అంటే మా చిన్నప్పుడు ఇంకైనా మా కాలేజ్ డేలో స్కూల్ డేస్లోనూ 2004 or 2005 ఫిల్మ్ అది ఛత్రపతి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అంటే అప్పుడు చూసిన ఇమేజ్ ఇప్పుడు అలాగే ఇమేజ్ మెయింటైన్ చేస్తున్నారు మీరు, మీ ఫిజిక్ని కానీ మీ ఫేస్ కానీ. సో దాని యొక్క సీక్రెట్ ఏంటి? తర్వాత ఈ 20 yearsలో కొన్ని సినిమాలు చేశారు, కొన్ని సినిమాలు అంటే ఆ వచ్చిన అంత ఇంపాక్ట్ అయిన సినిమాలు రాలేదంటే మీరు చూజ్ చేసుకుంటున్నారా, తగ్గించారా, లేదంటే అవైలబిలిటీ ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ఏవైతే బలంగా ప్రేమిస్తామో, అది వ్యక్తి కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, అంతే బలంగా రెట్టింపు బలంతో మనం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన మనసుని, మన ప్రొఫెషన్ని, మన థాట్ ప్రాసెస్ని ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. సో తర్వాత నేను ఏ విషయంలో గిల్ట్ కానీ తర్వాత గ్రీడీ కానీ నాకే రావాలి,
సపోజ్ నేను కొన్ని చిత్రాలు చేయకపోవడం వల్ల అది కొత్త వాళ్ళకి ఒక అవకాశం. నేనే చేయాలి, నేనే ఉండాలి, ఇలాంటివి థింగ్స్ ఉండవు. తర్వాత రోల్ చిన్నదా పెద్దదా అని ఆలోచించను. అది రోల్ మనం ఇంటర్ప్రిటేట్ చేసే పద్ధతి మీద, డైరెక్టర్స్ విజన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకే సీన్ రోల్ కావచ్చు అది, కానీ దాంట్లో ఉన్న స్పార్క్ వేరు. సో ఇదంతా ఒక న్యాచురల్ ఫ్లో, సహజమైన ఒక సాధారణమైన సహజమైన ఒక ఫ్లో ఉంటుంది, ఒక టెంపరమెంట్ ఉంటుంది. సో ఆ ఫ్లోలో నేను కూడా ఒక భాగం, నేను కూడా ఒక చిన్న పార్ట్. సో ఈ ప్రొఫెషనల్లీ ఇలాంటి థాట్ ప్రాసెస్ కానీ, ఇలాంటి పర్సెప్షన్స్ ఉన్న వ్యక్తులు కానీ, టీం కానీ దొరికినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సపోజ్ ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, అలాంటి టీమే లేదు, అలాంటి రోలే లేదు, అందులో మన కంట్రిబ్యూషన్ ఏం చేయాలి యాక్టర్గా, అది చాలా ఇంపార్టెంట్. సిచ్యువేషన్స్ బ్యాడ్ గుడ్ ఎలా అయినా ఉన్నా, అది యాక్టర్గా దాన్ని నేను ఎంత స్పోర్టివ్గా తీసుకుంటాను అన్నది ఒక యాక్టర్ క్యాలిబర్ మీద, ఒక మనిషి అండర్స్టాండింగ్ నేచర్ మీద ఆధారపడి ఉంటుంది. సో దీన్నే మనము టోటాలిటీ అంటాం, పరిపూర్ణ తత్వము అంటాం అన్నమాట. సో యాక్టర్గా అలాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటాను, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా. సో నాకు తెలిసి నేను ప్రత్యేకంగా ఇలా ఉండాలి అలా ఉండాలని కోరుకోను. ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క రకమైన ఫ్లోలో నన్ను తీసుకెళ్తుంది. కావాలని నేను ఇది కోరుకోను, ఇలాంటి రోల్. కానీ యాక్టర్గా నన్ను నేను డిఫరెంట్ రోల్స్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పుడు నేను చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాను. అది రోలు వన్ డే అయినట్టు అలాంటి లెక్కలు ఏమి, మ్యాథమెటిక్స్ ఏమీ ఉండవు. సో మేబీ ఒక యాక్టర్గా నేను ఎప్పుడు ఎనర్జీస్ నా దగ్గర ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి. ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ. చెప్పండి. అవును, ఇంద్రుడు అంటే దేవతలకు అధిపతి. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఇంద్రుడిని ఒక ఉదాత్తంగాను, హాస్యంగాను, ఒక శృంగార లాలసంగాను చూసాం. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇందులో ఇంద్రుడు వచ్చి పోలీస్ ఆఫీసర్ అండి. ఇంద్రుడు పోలీస్ ఆఫీసర్. ఇంద్రుడు పోలీస్ ఆఫీసరు, ఆయన భాస్కర్ నారాయణుడు, ఆవిడ లక్ష్మిది. ఓకే. సో ఆ ఇంద్రుడు చేయాల్సిన డ్యూటీలు ఏవైతే నారదముని మిస్ అయ్యాడు. ఇంద్రుడుగా ఆయన బాధ్యతలు ఏమన్నా క్యారెక్టర్ రూపంలో మేము ఇక్కడ నేను ప్లే చేశానండి. ఓకే. అంటే హీరోకి హెల్ప్ చేసేలాగా ఉంటావు? అంటే అన్నీ చెప్పేస్తే మార్చి ఫస్ట్ చూడండి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ రషి, వెంకటేష్, ఐ డ్రీమ్. రీసెంట్గా అంటే అప్కమింగ్ యాక్టర్స్లో యు ఆర్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ గ్లామరస్ హీరోయిన్. థ్యాంక్ యూ. బట్ ఏంటంటే మీరు ఇప్పుడు వరకు ఎంచుకున్న రోల్స్ కూడా చాలా డీసెంట్ క్యారెక్టరైజేషన్ ఉన్న రోల్స్ ఎంచుకుంటూ వచ్చారు. అంటే మీరు ఇంత గ్లామరస్గా ఉన్న హీరోయిన్, బట్ మీరు ఇనిషియల్ నుంచి క్వైట్ ఆపోజిట్లో వెళ్తున్నారు. అంటే ఏంటి రీజను? క్వైట్ ఆపోజిట్గా కాదు, కానీ నేను అంతా యాక్చువల్లీ ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ ఇన్ దిస్ వే. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలి దట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. సో స్లోలీ ఇక్కడ వచ్చిన తర్వాత, స్క్రిప్ట్ వచ్చిన తర్వాత, ఐ హర్డ్ అబౌట్ ద క్యారెక్టర్, ఐ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ డిడ్ ఇట్. మ్యాక్సిమమ్ వాట్ ఎవర్ ఫిల్మ్స్ ఐ am getting or I have been getting is have these kind of characters which are very strong and very less glamorous role have been approached to me. That means somewhere my acting is good than my looks. So I'm taking it that way, but I am not I am looking forward to do much different kind of films in different categories. But whatever films comes to me right now, whatever is coming is these kind of characters. I'm actually very glad of it, because I think you have more days of working, you have more space in the film, you have more screen space in the film, and I'm not saying that glamorous roles also doesn't have. I feel I want to try more different kind of scripts in the future. డైరెక్టర్ సార్, భూతంకి భూతద్దంకి కనెక్షన్ ఏమైనా ఉందా? ఆ కనెక్షన్ ఉండాలనే భూతద్దం అని ఆలోచించి పెట్టింది అదండి. ఒక భూతం అని డైరెక్ట్గా చెప్పడం కన్నా ఇట్లా హీరోకి ప్లస్ అవ్వాలి, ఆ పేరులో భూతం అనే ఒక పదం కూడా ఉండాలి అని ఆలోచించి పెట్టిందే. ఆ భూతద్దం అనేది హీరోకి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది.
అంటే జనరల్గా దిష్టి బొమ్మని కొన్ని సందర్భాల్లో భూతం అని పిలుస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఆ ఆస్పెక్ట్లో పెట్టడం జరిగిందా? అవునండి, అదే ఇంటెన్షన్ అయితే అదే. ఓకే, యా హీరో గారు సార్, మీరు అంటే మీ గ్రోత్ ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు బాగుంది. బట్ ఏంటంటే మీరు ఎక్కడో రొమాంటిక్ వేలో వెళ్తున్నప్పుడు ఏంటంటే కొంచెం బిడియం ఇంకా ఉంది అని అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా సిగ్గుపడుతున్నారేమో అన్న విధంగా కనిపిస్తుంటుంది. అని మీకు ఏమన్నా అట్లా ఉందా ఇంకా ఏమన్నా? నాకైతే అలా ఏం లేదండి. మేబీ ఆ క్యారెక్టర్ డిజైన్ దగ్గరికి వచ్చేసరికి మేబీ ఆ చిన్న చిన్న ఎలిమెంట్స్ అవి ఉన్నాయేమో. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ప్రతి సినిమాకి మనము దెర్ ఇస్ ఎ స్టడీ గ్రోత్ అండి, మనలో మనం చూస్తూ ఉంటాము. అండ్ ఫస్ట్ ఫ్యూ ఫిలిమ్స్కి ఇప్పటికీ ఐ థింక్ ఒక అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఫిల్మ్ నేను ఇంకా చేయలేదు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐ బిన్ గెటింగ్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ ద చాయిసెస్ దట్ ఐ మేక్. సో హోప్ఫుల్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఏదైనా మంచి రొమాంటిక్ ఫిల్మ్ వస్తే ఐ థింక్ ఇట్ బి నైస్ టు డూ. Hi Rasi. Hi Andy. We hear you that you are a huge fan of Allu Arjun. Yes. If you get a chance to work with him, what would be your reaction? Reaction? Yes. I'll be speechless. I'll be... Shivana. Yeah, hi. డాడీ ప్రొడక్షన్లో ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వర్క్? ఒక ప్రొడక్షన్లో అయితే 2 సినిమాలు సైన్ చేసినా ఉన్నాయి. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫిలిం తొందరలోనే ఉగాది తర్వాత స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. Sir, cast me also. డైరెక్టర్ గారు బ్రో చెప్పండి. యాక్చువల్గా విరూపాక్ష కానీ మా మంగళవారం కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో వచ్చినాయి అన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అయినాయి. అవునండి. సో ఇది కూడా అలాగే కనిపిస్తుంది. సో వాటి స్థాయిని మ్యాచ్ చేసేలా ఉంటుందా? వాటిలాగా ఉంటుందండి. ఆ స్థాయి మ్యాచ్ చేసేలా అంటే అది ఆడియన్సే చెప్పాలి. విజువల్ అయితే ఆల్మోస్ట్ వాటికి ధీటుగానే ఉంటుంది, ఈక్వల్గా కూడా ఉండొచ్చు. ఇంకా వాటి స్థాయిలో హిట్ అవ్వడం అనేది ఆడియన్స్కి కథ నచ్చితే కానీ అది వాటి స్థాయిలో ఉందా లేదా అని చెప్పగలం. మీ కాన్ఫిడెన్స్ ఎంతవరకు? నా కాన్ఫిడెన్స్ ఎప్పుడు 100% ఉంటుంది. అది బయటికి చెప్తే మళ్ళీ మేము అయిపోద్దని ఊరికే ఉన్నాను అంతే. సరే, రీసెంట్గా ప్రమోషనల్ వీడియో చేశారు. యా, అది బాగా వైరల్ అయింది. కానీ అంటే పబ్లిక్కి కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటుందనేమి థాట్ రాలేదా? అట్లా ఇన్కన్వీనియన్స్ చేస్తేనే అది వైరల్ అవుతుంది, కానీ కన్వీనియంట్గా ఉంటే వైరల్ అవుతుంది కదండి. ఇది మేము కంటెంట్ యాక్చువల్గా. థ్యాంక్ యూ. డైరెక్ట్ సార్ హాయ్ సార్. మీ ముందు సినిమాలన్నీ కూడా అంటే ఒక లవర్ బాయ్, కొంచెం కమర్షియాలిటీస్ ఇలా ఉన్నాయి. బట్ ఇందులో వచ్చరికి మీ లుక్స్ చాలా చేంజ్ అయ్యాయి అండ్ క్యారెక్టర్ కూడా కంప్లీట్ డిఫరెంట్. సో ఇన్ని సినిమాలు ఒకలా చేసి ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఒకలా అంటే దీనికి వర్క్షాప్లో కానీ ఏమన్నా ఎంతవరకు తీసుకున్నారు? యా అండి, అంటే దానికి ఎప్పుడైతే డిటెక్టివ్ క్యారెక్టర్ అనుకున్నామో ఫస్ట్ ఆల్రెడీ తెలుగు సినిమాలో డిటెక్టివ్ క్యారెక్టర్స్ చూస్తున్నాం కాబట్టి ఆ ఫెమిలియారిటీ ఆ ఎలిమెంట్ అనేది ఎలా అవాయిడ్ చేయాలనే దాని మీద చాలా పనిచేసామండి. యాక్చువల్లీ డైరెక్టర్ నేను ఈ స్క్రిప్ట్ మీద ఆల్మోస్ట్ ఒక 1 month దాని మీద కూర్చున్నాము. ఆ క్యారెక్టర్కి ఏమైనా చిన్న చిన్న క్వర్క్స్ ఏమైనా యాడ్ చేయొచ్చా, లేకపోతే చిన్న మ్యానరిజమ్స్ ఏమైనా యాడ్ చేయొచ్చా అనే దాని మీద చాలా రోజులు పనిచేసాము. అండ్ ఒక 20 days కాస్ట్ అండ్ క్రూ అందరం ఒక సాలిడ్ వర్క్షాప్ పెట్టుకున్నాం. అంటే ఇంక్లూడింగ్ రీడింగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క యాక్టర్ కాంబినేషన్లో ఏమేమి సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రీవర్క్ చేసాము, స్టేజింగ్తో పాటు చేసాము. సో అది చాలా హెల్ప్ అయిందండి డెఫినెట్గా. యువర్ లుక్స్ ఈజ్ వెరీ గుడ్ సార్ ఈ సినిమాలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ సార్. యా, యాక్చువల్గా సో సస్పెన్స్ థ్రిల్లర్స్, ఈ డిటెక్టివ్స్ అన్నీ ఎప్పుడు కూడా ఒక హిట్ ఫామ్లా. సో మీరు దీనికి మైథాలజీ యాడ్ చేశారని అంటున్నారు. సో ఎందుకని ఒక సస్పెన్స్ థ్రిల్లర్స్కి మైథాలజీ ఒక ఎడిషనల్ అటాచ్మెంట్ అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మైథాలజీ వచ్చేవి కూడా చాలా వరకు హిట్ అవుతున్నాయి. సో మీకు ఎందుకు అనిపించింది అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి ఒక మైథాలజీ అటాచ్మెంట్ అని? అంటే ఏజెంట్ సాయిశివన్ సాత్రేయ అనే ఒక పెద్ద హిట్ అండి, మళ్ళీ డిటెక్టివ్ మూవీ చేయాలి, మరీ అలానే ఉందంటే మూవీ దానిలాగా ఉంది అని కంపేర్ చేస్తారు. అలా ఉండకూడదు అని ఒక పెద్ద నోటీస్ బోర్డు మీద రాసుకొని కథ రాశాను. అలా అయితే ఖచ్చితంగా అంటే ఉండదు దీంట్లో. అందుకనే కథలో మైథాలజీ కానీ క్యారెక్టరైజేషన్స్ మార్చడం కానీ, హీరోకి డిటెక్టివ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాథ అయింటాడు ప్రతి సినిమాలో. ఫస్ట్ అది తీసేసి ఒక ఫ్యామిలీ పెట్టేసి పక్కింట్లో చిన్నప్పటి నుంచి ఒక లవ్ స్టోరీ ఉండాలి. అలా ఏవైతే జనాలు చూశారో అవి కాకుండా ఇంకా వేరేవి చూపిస్తున్నాను అంతే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్నేహల్.
హాయ్ బ్రో. ఈ కష్టం ఒక 3-4 ఇయర్స్ అవుతుందా? 3-4 ఇయర్స్ నుంచి ఐడియా అండ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి 2.5 years అండి. 2.5 ఇయర్స్. Yeah, yeah. 2.5 ఇయర్స్లో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు. కానీ సినిమా ఎండ్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రమోషనల్ వైజ్ కూడా బాగా పికప్ అయింది, బజ్ బాగా క్రియేట్ అయింది. మీరు కూడా చెప్తున్నారు నాన్ థియేటర్లు కూడా హ్యాపీగా ఉంది. Right. సో అప్పుడు చేసేటప్పటికి ఇప్పటికి మీకు ఉన్న ఇదేంటి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అంటే స్క్రాచ్ నుంచి 2.5 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక ప్రాజెక్ట్ని అనుకున్నప్పుడు అవును, మధ్యలో ఏదన్నా కొంచెం ఫీల్ వచ్చిందా, ఇలా నేను డల్ అవుతున్నాం లేదంటే ఇది అవుతుంది డిలే అవుతుంది అనేది? లేదండి, వన్ ఇయర్ బ్యాకే ఫస్ట్ కాపీ ఉండేది. దెన్ ఏమైంది అంటే రాహుల్ యాదవ్ గారు వీ మెట్ అండ్ దెన్ హీ సా ద ఫిలిం, చూశారు అండ్ దెన్ కొన్ని చేంజెస్ చేయొచ్చు అన్నారు. స్క్రీన్ ప్లే మొత్తం సేమ్ అండి, ఏమీ డిఫరెన్స్ లేదు. దేర్ ఆర్ హిడెన్ లేయర్స్ దట్ హ్యాడ్ టు బి అ పాయింట్ ఆఫ్ వ్యూని మారుస్తాం ఇవన్నీ. దేర్ విచ్ మేము చూడగలం ఎందుకంటే ఫస్ట్ కాపీ చూసాం కాబట్టి. దెన్ వీ యాడెడ్, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ హిడెన్ లేయర్ దట్ హ్యాస్ బీన్ యాడెడ్. దానికి ఫస్ట్ కాపీ దీనికి స్క్రీన్ ప్లే ఇస్ ద సేమ్, బట్ ద సమ్ మ్యాజిక్ హ్యాస్ బిన్ అటాచ్డ్. సో దట్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రాహుల్ యాదవ్ ఫర్ హెల్పింగ్ అస్ అవుట్. అండ్ సెకండ్ ఏమన్నారండి? ప్రమోషనల్స్ బాగున్నాయి, ప్రమోషన్స్ ఐడియా ఎలా క్రియేట్ చేస్తున్నారు సార్ కరెక్ట్గా ఐ థింక్ బజ్ నిజం చెప్పాలంటే 15 days బ్యాక్ నుంచి స్టార్ట్ అయిందండి. 10th Feb when we stated, అంతే అండి, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. దట్స్ హౌ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో వర్కింగ్. 10th Febని రిలీజ్ చేసాం, రిలీజ్ ట్రైలర్. 5 daysకి బజ్ వచ్చింది. దెన్ వీ డిడ్ శివ సాంగ్, ఇంకా బజ్ వచ్చింది. అండ్ దెన్ హౌ ద ప్రమోషన్స్ హ్యాస్ బిన్ ప్లాన్ మీరు చెప్పినట్టే. సో బజ్ చాలా బాగా వచ్చిందండి, అంటే ఆర్గానిక్గా వచ్చింది. వెరీ హ్యాపీ ఎలా అయితే బజ్ వచ్చింది అనేది. నిన్న వీడియో కూడా 300K వ్యూస్ వస్తే మేమే నవ్వుకుంటున్నాం అది. బికాజ్ అది ఎలా ప్లాన్ చేశానండి, వీ డి నాట్ ప్లాన్ టు పుట్ అ లేడీ. యాక్చువల్లీ ఒక పప్పెట్ని పెట్టేసి ఫొటోస్ తీసేద్దాం అనుకున్నాం, ఇది యాక్చువల్ ప్లాన్. అయితే మా దాంట్లో ప్రదీప్ అని వీ హ్యావ్ టు గివ్ హిమ్ ద క్రెడిట్. యాక్చువల్లీ వచ్చి లేదన్నా ఇది ఇలా చేస్తారు, ప్లీజ్ రా, లైట్ పోతుంది, ప్లీజ్ వెళ్ళి ఎక్కడో పెట్టేసి 10 photos తీయమంటే లేదు అన్న, ప్లీజ్ నమ్మంటే నన్ను నమ్మని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చేసి ఆ అమ్మాయిని ఈవినింగ్ తీసుకెళ్ళి ఎక్కడ కూడా ప్రాబ్లం అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ బొటానికల్ రోడ్లో పెడితే అందరూ వచ్చి ట్రాఫిక్ జామ్లో అయిపోతుంది. దట్ ఈస్ హౌ ఇట్ వాస్ క్రియేటెడ్ యాక్చువల్లీ. సో అండ్ దట్ బజ్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. థ్యాంక్ యూ. సో ఈ మూవీ ఇందాక మీరు చెప్పారు 1.5-2 years వరకు చేశాను అన్నారు. ఈ పీరియడ్ టైంలో 2 years కష్టపడడానికి ఈ పాయింట్ ఏం నచ్చింది మీకు? అంటే స్ట్రాంగ్ నెరేషన్లో ఈ పాయింట్, పర్టికులర్ పాయింట్ ఏం నచ్చింది 2 years ట్రావెల్ అవ్వడానికి? అంటే నేను ఇందాక అన్నట్టు క్రైమ్ థ్రిల్లర్స్ అనేవి అది చాలా మనం చూసేసి ఉన్నామండి. అంటే దట్స్ ఎ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్మాట్. అండ్ అది కాకుండా డిటెక్టివ్ అనేసరికి అది కూడా ఒక ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్మాట్. బట్ అయినా కానీ ఈ ఎంటైర్ కథ విన్నప్పుడు, ఎంటైర్ క్యారెక్టరైజేషన్ విన్నప్పుడు ఆ చూసిన క్రైమ్ థ్రిల్లర్స్ కానీ, ఆ చూసిన డిటెక్టివ్ సినిమాలు కానీ ఏవి నాకు గుర్తు రాలేదండి. అంటే నాట్ త్రూ ది ఎంటైర్ నరేషన్ గుర్తు రాలేదు. అండ్ ఇప్పుడు తర్వాత ఫస్ట్ కాపీ చూసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆ ఫెమిలియర్ ఎలిమెంట్ అనిపించలేదండి. ఐ థింక్ అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన వరల్డ్ అది. అంటే ఒక 2 ఫారెస్ట్ టౌన్స్లో జరిగే కథ ఇది. బేసిక్గా కర్ణాటక అని చించోలి అనే ఒక టౌన్లో అండ్ తెలంగాణలో తాండూర్ అనే టౌన్లో జరిగే స్టోరీస్ ఇవి. సో ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ని, అంటే ఇందాక అతను డైరెక్టర్ చెప్పినట్టు ఒక షార్ప్ ఐసైట్తో లేకపోతే ఒక అనాథగా చూపించే ఒక క్యారెక్టర్ డిటెక్టివ్ అంటే. సో అలా కాకుండా దానికి కంప్లీట్గా రివర్స్లో ఒక కళ్ళద్దాలు లేకపోతే కళ్ళు కనిపించిన ఒక డిటెక్టివ్, తాను డిటెక్టివ్ అని చెప్పుకుంటూ తిరిగే ఒక క్యారెక్టర్. సో ఇలాంటి వరల్డ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఒక చాలా యూనిక్నెస్ అండ్ ఫ్రెష్నెస్ యాడ్ అయిందండి సినిమాకి. అండ్ అందరం కూడా కథనే నమ్ముకుని ఉన్నాము. అండ్ అది డెఫినెట్గా ఫస్ట్ మార్చ్ నాడు పే ఆఫ్ అవుతుందని అనుకుంటున్నాం. ఓకే, వెనక మీ పోస్టర్లో మీ లుక్ చూస్తే ఏజెంట్ సాయిసింహ ఆత్రేయ మూవీ నుంచి ఇన్స్పైర్ అయినట్టుంది అది లుక్ అది. సో ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయింది ఆ క్యారెక్టర్ మీకు? అంటే లేదండి, యాక్చువల్లీ సినిమా మొత్తము తిను ఒక లుంగి వేసుకుంది, లోకల్గా ఒక ఊర్లో తిరిగే, విలేజ్లో తిరిగే డిటెక్టివ్. అయితే తను డిటెక్టివ్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఊర్లో ఎవరు నమ్మకపోయేసరికి డిటెక్టివ్ గెటప్ వేస్తే నమ్ముతారేమో అని వేసుకునే గెటప్ అది, ఆ కోట్ అండ్ హ్యాట్ అనేది. సో అది సంహౌ ఆ ట్రైలర్కి ఆ షార్ట్ బాగా నచ్చి అది యూజ్ చేసాము. బట్ సినిమా అంతా కూడా ఒక లోకల్గా ఒక చెక్ షర్ట్ అండ్ లుంగి వేసుకుని తిరిగే డిటెక్టివ్. షఫీ సార్, యాక్చువల్లీ వీళ్ళ ఫాదర్ డైలాగ్ ఉంటుంది, నల్ల డ్రెస్ వేసుకోవద్దంటే అదే వేసుకుంటాడు, పోరం పోకేదో అని తిడతాడు. అంత వాళ్ళ నాన్న ఒక ఫాదర్ క్యారెక్టర్ అలా బిలీవ్ చేసేవాడు అనమాట, మూఢనమ్మకాలు అని. షఫీ సార్, సార్ మీరు ఎవ్రీ మూవీలో మీరు వచ్చారంటే సంథింగ్ డిఫరెంట్ వైబ్ కనబడుతుంది. అక్కడ స్ట్రాంగ్ పాయింట్ ఉంటేనే మీరు చేస్తారని అనుకుంటారు ఆడియన్స్ అనేది. సో ఈ మూవీలో మీరు చేసినప్పుడు మీరు ఎందుకంటే అంటున్నానంటే మీరు ఎందరికన్నా మీరు సీనియర్ ఆర్టిస్ట్ వీళ్ళందరి మీద. సో ఎప్పుడైనా ఆన్ ద సెట్లో ఏదైనా సీన్ ఇంప్రూవ్ చేశారా మీ యాక్టింగ్ పరంగా? ఏదైనా డైరెక్టర్ చెప్పినట్టే చేశారు, ఫాలో అయిపోయారు అట్లా?
మీరు చెప్పిన ఒక క్వశ్చన్లో చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అలా రావడం నా అదృష్టం. నేను చేసిన ప్రతి డైరెక్టర్కి నేను ఎప్పుడు కృతజ్ఞత భావన ఎప్పుడు ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది, అది ఫ్రెష్గా ఉంటుంది. ఒకటి. తర్వాత 2, అలా కావడము నేను కోరుకోలేదు, ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి అని. అవి నేను ఇందాక అన్నట్లుగా ఒక న్యాచురల్ ఫ్లోలో నాకు దొరికిన క్యారెక్టర్స్, నాకు దొరికిన డైరెక్టర్స్ ఎలాంటి వాళ్ళంటే ఈవెన్ డైలాగ్ రైటర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ఆ క్రూ మొత్తము నాకెందుకో ప్రతి సినిమాలో నేను ఫ్రెష్గా ఫీల్ అవుతాను, కొత్తగా. నేను ఎన్ని ప్రిపేర్ చేసుకున్నా ఫైనలీ నేను చేసిన ప్రతి సినిమా క్రెడిట్ డైరెక్టర్కి, మాటల రచయితకి, స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళకి, కాస్ట్యూమర్స్కి, మేకప్ వాళ్ళకి, అందరికీ ఆ క్రెడిట్ నాదొక్కటే. నేను సింపుల్గా చెప్పాలంటే నేను ఒక రిప్రజెంటేటివ్ యాక్టర్గా అంతే. మొత్తం నేను ఏం చేసినా, ఏ సినిమాలో ఏం చేసినా అది ఫైనల్ టోటల్ క్రెడిట్ డైరెక్టర్కి. ఈ సినిమాలు కూడా పురుషోత్తంకి ఇస్తాను, అది ఎప్పుడు ఆల్వేస్. హలో డైరెక్టర్ గారు. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. Hello, యాక్చువల్లీ ట్రైలర్ ఆల్రెడీ 2 million+ వ్యూస్ వెళ్ళిందంటే ఇట్స్ ఆల్రెడీ సక్సెస్ అని అనుకోవచ్చు. కానీ మ్యాక్సిమం అట్లా ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళిన వాళ్ళు కూడా సమ్వేర్ ఎక్కడో డిసప్పాయింట్ అయిన సినిమాలు మనం చాలా చూసాం. అట్లా కాకుండా వన్ రీజన్, కదే హీరో అని మీరు చెప్తున్నారు, బట్ స్టిల్ ఆ డిసప్పాయింట్మెంట్ ఉండదు అని ఒక రీజన్ చెప్పగలుగుతారా ఏదైనా? ట్రైలర్ చూశారు కదా, ఆ ట్రైలర్ ఓన్లీ ఫస్ట్ హాఫ్లో నుంచే తీసాం. సెకండ్ హాఫ్ అసలు ఇంతవరకు ఒకే ఒక్క షాట్, ఆ శివుడు షాట్ అంతే. అక్కడ నుంచి ఏది పిక్ చేసినా స్టోరీ రివీల్ అయిపోతుంది అనే ఎసెన్స్లో ఉన్నాం అనుకో మేము. ఫస్ట్ హాఫ్ నుంచే ట్రైలర్ కట్ చేశారు, ఇంకా సెకండ్ హాఫ్ ఉంది, అదైతే చెప్పగలను. సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుందో యూ కెన్ ఇమాజిన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సార్ డైరెక్టర్ గారు, సార్ ఇందాక ట్రైలర్లో ఒక సిగరెట్ సీన్ ఉంది కదా, అవునండి, హీటర్ తోటి. యాక్చువల్గా ఈ మధ్య ఇలాంటి సీన్స్ ఎవ్రీ మూవీస్లో వస్తున్నాయి. రీసెంట్గా నాగార్జున గారు కూడా గుణపం హీట్ మీద సీట్, సేమ్ ఇదే సీన్ ఇంకో సినిమాలో కూడా ఉంది. అంటే వై? అంటే ఈ గ్లిమ్స్ వదిలి దాదాపు 2 years అవుతుంది అనమాట. మా గ్లిమ్స్లో 2 years ముందే వదిలేసాం మేము. అది అంటే ఏదో ఒక యూనిక్ ఎలిమెంట్ ఉండాలి, సిగరెట్ అంటించుకోవడం. అంటే బేసికల్గా ఫస్ట్ ఏం లేదండి, నేను ఒకటి ఫ్రాంక్గా చెప్పేస్తా. చంటబ్బాయి సినిమాలో నాకు ఈ చిరంజీవి లాగా హీరో ఎంట్రీ కావాలి అనుకున్నా. ఆ కామిక్ ఎంట్రీ ఉంటుంది చంటబ్బాయి సినిమాలో, లైటర్ అంటించుకొని సిగరెట్ ఓపెనింగ్స్, హీరో ఇంట్రో లైటర్ అంటించుకొని సిగరెట్, ఆ లైటర్ని అలానే వేసేసుకుంటాడు. అది మాలాంటి రచయితలకి అది అద్భుతమైన సీను. ఎందుకంటే ఆ ఒక్క సీన్తో క్యారెక్టరైజేషన్ చెప్పేశాడు డైరెక్టర్ జంధ్యాల గారు. అలా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా, నా ఇన్స్పిరేషన్ అది. సరే, హీరోని డిటెక్టివ్ అంటే గన్నులు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, కానీ మనం గన్ను కొనిచ్చేంత డబ్బు ఇవ్వడు వాళ్ళ ఫాదర్. ఏదో బయట 10-20కి కేసులు సాల్వ్ చేస్తుంటాడు. అలాంటి అతను ఏదో ఒకటి చేస్తే కానీ ఆ హీరోని ఎలివేట్ చేయలేం కాబట్టి హీటర్, అగ్గిపుల్లలు లేవు పాపం. మా హీరోకి ఏంటంటే డబ్బులు ఉండవు, ఫస్ట్ అగ్గిపెట్టలో అగ్గిపుల్లలు లేవు. ఇప్పుడు ఏం చేస్తాడు? సరే, మా హీరోని ఎలివేట్ చేయాలి కాబట్టి, భూతద్దం భాస్కర్ నారాయణ ఎలివేట్ అవ్వాలి కాబట్టి వాటర్ హీటర్, అది కొద్దిగా అడవి ప్రాంతం, వాటర్ హీటర్లు అందరి ఇంట్లోనే ఉంటాయి, కట్టలు లేవు కాబట్టి అక్కడ హీటర్ పెట్టుకున్నాడు, ఆ హీటర్తో అంటించుకున్నాడు, అంతే అండి. ఆ హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం కోసం ఆ సీన్ వేసా. దీనికి హీరో గారు ఎన్ని టేక్స్ తీసుకొని ఉంటారు? లేదండి, 2 takes అంతే. ఫస్ట్ నేను చేసి చూపించాను, ఇదంతా ఏం లేదు బ్రో, వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసే చేసాము. అది హీట్ అయిన తర్వాత అది పెద్ద ప్రాబ్లం ఏం అవ్వలేదు, ఈజీగా చేసేసాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో షాక్ మచ్. కొట్టకపోతే చాలనుకున్నాను అంతే చేసినప్పుడు. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ భూతద్దం భాస్కర్ నారాయణ. March 1st వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. ఆ సక్సెస్ మీట్కి కూడా నన్ను యాంకర్గా పెట్టాలని కోరుకుంటూ, స్నేహల్ గారు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ టు ది ఎంటైర్ మీడియా.